సో హాయ్ గైస్, అందరూ బాగున్నారా అని ఆశిస్తున్నా. సో గైస్, లైవ్ అనేది ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ చేసాం. అండ్ హ్యాపీ టు సీ యూ ఆల్ గైస్. వెయిటింగ్ ఫర్ ద లైవ్ అండ్ మీ ఒపీనియన్ షేర్ చేయడానికి వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మీ పార్టిసిపేషన్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైవ్లో ఆఫ్లైన్లో, ఈ వీడియో ఆఫ్లైన్ పోయినాక కూడా చాలా హ్యాపీ. మీ అందరూ ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్, ఫస్ట్ టైం మనం ఓటింగ్ వరకే కాదు సార్, మనం కూడా ఒక మాట్లాడవచ్చు ఒక ప్లాట్ఫామ్. అదే నేను క్రియేట్ చేసిన మీ అందరి కోసం. సో డెఫినెట్లీ గైస్ వచ్చి మాట్లాడండి. ఇక్కడ ఒకటే గైస్, కొంచెం లాంగ్వేజ్ చూసుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి మీరు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మనం మనుషులం, అందరం మంచోళ్ళమే. సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడతాం. అగ్రెసివ్నెస్ ఎవ్రీథింగ్ నడుస్తూనే ఉంటుంది మన దాంట్లో. ఇంకా ఇమోషన్స్, లవ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ గైస్. లెట్ అస్ స్పీక్ అబౌట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్. మీ ఒపీనియన్స్ ఏంటి, మీ రోడ్కి ఓటేషన్, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో లైఫ్ స్టైల్ కొలాబరేషన్ ఆర్ స్పాన్సర్షిప్ మన యూట్యూబ్ ఛానల్కి ఆర్ మీ ప్రొడక్ట్స్ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ ఆర్ ఎనీథింగ్ ప్రమోట్ చేసుకోవాలంటే డ్రెస్సింగ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ నన్ను రీచ్ అవుట్ కాండి. సో మన లైవ్లో అండ్ వీడియోస్లో డెఫినెట్లీ ప్రమోట్ చేద్దాం. మీరు నన్ను రీచ్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేసినాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ నన్ను రీచ్ అయ్యి మనం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకా కొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ అవుతుంది. బీ రెడీ గైస్. సో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన డెఫినెట్లీ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఫర్ కొలాబరేషన్ ఆన్ స్పాన్సర్షిప్. Yeah. So hi everyone. If you also want మీరు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎనీ ప్రమోషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఈ నెంబర్ పైన క్లిక్ చేయండి. అండ్ టుడేస్ గైస్, టుడే క్యాప్టెన్ దివ్య క్యాప్టెన్ అయింది. ఇట్ వాస్ లైక్ అప్ అండ్ డౌన్. చాలా మటుకి దివ్య కాకపోవచ్చు అనుకుండే, తనుజ ముందుకుంటే, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ అండ్ చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడదాం. ఎందుకంటే ఈసారి ఎవరైతే కంటెస్టెంట్స్ సపోర్ట్ చేస్తాం అనుకున్నారు కదా, అసలుకి బన్నీ గారికి ఎక్కడ పోయి ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఫర్ టుడేస్ టాస్క్. అండ్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్ చేసుకోవాలంటే ప్లీజ్ టు రీచ్ అవుట్ ద నంబర్ కేస్. సో కమింగ్ టు ఈరోజు ఎపిసోడ్ కేస్, స్టార్టింగ్ నుంచి ఇమాన్యుయల్ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద షో. అసలుకి ఏమన్నా కామెడీ చేస్తాడు. ఆ కామెడీ దేని నుంచి మాధురి గారు అసలుకి ఇమాన్యుయల్ క్యాప్టెన్ ఉండి ఎన్నిసార్లు నిద్రపోవడము, మళ్ళీ ఇమాన్యుయల్ ఒక్కొక్క పనిష్మెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ దర్. అండ్ శ్రీజాన్ బన్నీ గారు అబౌట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఓవర్ వెళ్ళిపోతారు అనేది. ఈ పాయింట్లో మనం మాట్లాడుకోవాలంటే బన్నీ గారికి సో మెనీ థింగ్స్ జరిగినాయి. ఒక సైడ్ నుంచి ఫస్ట్ గేమ్ ఓడిపోయినాక మళ్ళా దివ్య అక్కడ సెకండ్ గేమ్ బట్ దానికన్నా ముందు బన్నీ గారు ఏదైతే బజ్ బయట వినిపించింది బన్నీ గారి అసలుకి ఇంజురీ అయింది, హాస్పిటలైజ్ అయిపోయింది. అసలుకి బాస్ షోలో వస్తారు వన్ సైడ్ గేమ్, అసలు శ్రీజాని వచ్చేస్తుంది, ఏం జరుగుతుంది హౌస్ లో, శ్రీజాని ఉండిపోతుంది, ఒకళ్ళు వాకౌట్ చేసేసారు, రీఎంట్రీ, అన్ని పాయింట్స్ చాలా మటుకి చాలా వైరల్ అయినాయి బయట. బట్ ఓవరాల్ బన్నీ గారు లోపలికి వచ్చారు. బట్ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఇట్స్ బన్నీ గారు ఆయన గేమ్ స్టార్ట్ చేశారు. మనం అంటాం కదా, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ప్లేస్ ఉంటే దేనో ఇట్లా నెక్స్ట్ మూమెంట్స్ జరుగుతుంది. అందుకే ఈసారి దివ్యకైనా తనుకైనా సపోర్ట్ చేసుకోకుండా నోటా అనే టర్మ్ లాగా నిలబడ్డారు. సో కూడా విల్ బి డిస్కసింగ్. అండ్ మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు కూడా పైన వచ్చి మాట్లాడండి. యా, సో ఓవరాల్ వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది, ఒక్కసారి చెప్పండి ఎవ్రీ వన్. సో పాయింట్ ఏంటంటే ఈసారి మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఈ వీక్లో కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుంది. బికాస్ ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లో బయట నుంచి వచ్చి ఇన్పుట్స్ ఇట్స్ గోయింగ్ డిఫరెంట్లీ. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్స్కి ఇన్పుట్స్ వచ్చి ఏ టాప్ కంటెస్టెంట్స్ ఓని ఉండాలా ఉంచాలి వద్దా అనేది విల్ బి సీయింగ్. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందంట. గివ్ మీ 1 moment ప్లీజ్.
యా సో హాయ్ ఎవ్రీవన్, మీకు కూడా మన పాయింట్స్ ఉంటే లింక్ అనేది షేర్ చేస్తున్నాయి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ పాయింట్స్ పెట్టడానికి కూడా మీరు పైనకి వచ్చేయండి. అండ్ సో మెనీ పీపుల్ హ్యావ్ పాయింట్స్ అండ్ డ్యూ టు సంథింగ్ నేను కూడా చెక్ చేస్తున్నా అబౌట్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, ఎందుకంటే గేమ్ అనేది చాలా డిఫరెంట్గా పోతుంది. లెట్ us see guys. Yeah, I think voice is back correct and going on will be కొంచెం సేపట్లో సెట్ అయిపోతుంది అది ప్రతి ఒక్కరికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. బట్ గైస్ మోస్ట్లీ మీ పాయింట్స్ మీరు పెట్టండి ఆన్ ద కమెంట్ బాక్స్ ఫర్ నౌ. ప్యానెల్ మెంబర్స్ విల్ బీ జాయినింగ్ సూన్. అండ్ యా చింటూ. హాయ్ అన్న అక్షితన్న. చింటూ, హాయ్ చింటూ. హౌ వాజ్ ద గేమ్ చింటూ? ఏముందన్న, అదేం క్యాప్టెన్ టాస్క్ అంటారా అన్న? నాకైతే నచ్చలేదన్న. అంటే మరి క్యాప్టెన్ టాస్క్ అంత ఈజీగా పెడితే ఏం లాభం అని. ఇంకొకటి అన్న, నేను పర్సనల్ అంటే నాకు ఒకటి పర్సనల్ గా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని వచ్చిన. ఇంత త్వరగా 1 నీతో మాట్లాడాలని వచ్చిన. ఒకటి, నాకు ఇంతవరకు ఒక ప్యానల్ మీద ఒక ఇంప్రెషన్ ఉండేది, చాలా మటుకు చాలా మంచి ఒపీనియన్ ఉండేది. మధ్యలో కొంచెం ఏదో ఒక కంటెస్టెంట్స్ కు చాలా మటుకు, అంటే మీరు కాదు వచ్చే ప్యానల్ మెంబర్స్ కొంచెం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదొకటి. కంటెస్టెంట్ కూడా చెప్పేసి నాకు కూడా ఉంటుంది. తనుజ ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు తప్పని మాట్లాడినప్పుడు కొందరు కంటెస్టెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు అది ఎస్కేప్ చేయలేకపోతున్నారు. అది కూడా నచ్చటం లేదు. ఈ రోజు వచ్చేసి ఏంటంటే, ఇంతవరకు ఈ 1 week లో సరే క్యాప్టెన్ టాస్క్ ఇంత పీక్ గా వచ్చే వరకు సపోర్టింగ్ టాస్క్ పెట్టారు, సరే పర్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు దానివల్ల ఒక 5 storms అని పెట్టిండు కదా బిగ్ బాస్. దానివల్ల ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ అని మళ్ళీ రీఎంట్రీ పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల వేరే కంటెస్టెంట్స్ కు అంత స్కోప్ దొరకలేదనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు ఈ వీక్ మొత్తం వాళ్ళిద్దరి మధ్యలోనే గేమ్స్ జరిగినాయి కదా. హలో, వినిపిస్తుంది అన్న? వినిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరగడం వల్ల మిగతా కంటెస్టెంట్స్ అంతా లైమ్ లైట్ లోకి రాకపోవడం వల్ల కూడా ఐ థింక్ నేను ఏమనుకుంటున్నా అంటే, వేరే కంటెస్టెంట్స్ మంచిగా ఆడే వాళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అని డౌట్ వస్తుంది. అంటే ఈ వీక్ లో చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కళ్యాణ్ బాగా ఆడినరు, అండ్ దివ్య, ఇమాన్యుల్, గౌరవ్, డిమాన్, అంటే వీళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఇప్పుడు. అంటే చాలా మటుకు సాయికి రాలేదు, రాముకు, వాళ్ళందరూ అంటే మిగతా కంటెస్టెంట్స్ కూడా అంత రాలేదు కదా. వచ్చిన వాళ్ళకే వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఈ వీక్ మొత్తం వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది కదా, అట్లా అనిపించింది అన్నట్టు నాకు. ఈ కళ్యాణ్ ఏమంటావు? ఈ రోజు కళ్యాణ్ టోటలీ డిఫరెంట్ ఫేస్ అన్నట్టు కనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ విషయం. అవునన్న, కొంచెం అట్లనే అనిపించింది. మళ్ళీ ఏంటంటే అలా కళ్యాణ్ది అంటే ప్రతిసారి అతనే వచ్చి అడగడం వల్ల కూడా మనకు అలా అనిపించిందేమో. కళ్యాణ్ది కూడా కొంచెం తప్పు ఉంది అందులో. ప్రోమో చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే, మరి తనుజ ఈ ఫుడ్ మళ్ళా తీసుకొని వచ్చిందా ఇక్కడ? నాకు కూడా అదే అనిపించింది. అది అనిపించి చూస్తే కళ్యాణ్ యాటిట్యూడ్ మొత్తం ఎటేటో జరిగింది. అదే కొంచెం అట్లా అనిపించింది. మళ్ళీ ఏంటంటే ఎప్పుడైనా తనుజ ఉంటేనే ఆడ ఫుడ్ డిషెస్ వస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే ఇమాన్యుయల్ అయితే మరీ సేఫ్ గేమ్ అన్న. కనీసం అక్కడ గొడవ అవుతుంది, నాకు చెప్పిండు, చెప్పలేదు. ఎక్కడ చెప్పచ్చు కదా, నా కెప్టెన్ ఆల్రెడీ చెప్పిండు ఇట్లా. మళ్ళా ఇది బాగానే ఉంది. ఇమాన్యుల్ చెప్పేది ఏంటో పక్కన చెప్తున్నాడు కదా, జోక్ గా వెళ్తున్నప్పుడు జోక్ గానే తీసుకోవాలి. కానీ ఆయన ఉన్నప్పుడు నాకు చెప్పిన డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కాదు,
క్లియర్ గా అక్కడ ఆపండి, జోక్ గా వెళ్తున్న దాన్ని మీరు ఏంటి దాన్ని ఏదో యాక్షన్ మూమెంట్ తీసుకెళ్తారా? ఇమాన్యులే స్టేట్మెంట్ పాస్ చేసింది అక్కడ. ఇమాన్యుల్ ఇంకా ఎన్నిటికి పోరాడతాడండి అక్కడ? ఈ వారంలో ఎన్ని గొడవలు అయితే చాలా అన్నిటికీ మటుకు అతను వచ్చినాడు. ముందు చూసుకున్నాడు. ఈ గొడవల్లో నాకు కూడా ఆ, అనిపించింది ఏం అసలుకి. మాట్లాడుతున్నారు? ప్రతిసారి ఇమాన్యుల్ కన్నింగ్ అంటే ఏం కన్నింగ్? అదే అన్న, కన్నింగ్ అంటే ఇప్పుడు ఏంటి? నేను అడగదు doubt ఇప్పుడు చాట్నే అన్నాను బా. అక్షితానికి నేను ఏం చెప్పినా అడగండి బ్రో. ఎవరు fan? ఇమాన్యుల్ ఈ వీక్ లో అసలు నన్ను అడిగితే కెప్టెన్సీ ఎంత మంది కూడా వెళ్ళి అక్కడ స్టాండ్ తీసుకొని ఇమాన్యుల్ తీసుకున్నాడు. ఎవ్రీ ఓకే. పాయింట్ లో ఇమాన్యుల్ నీకు అలా అనిపించింది? అక్కడ నాకు అట్లా అనిపించేది అండి బ్రో. లైవ్ అంత క్లియర్ గా ఇక్కడ 24/7 అంటే కనపడుతుంది. ఇమాన్యుల్ ఏం చేస్తే బాగుంటుండే చెప్తారు. ఇష్యూను క్లారిఫై చేస్తే అయిపోతుంది. దానికి కొట్టుకొని నేను చూస్తా అంటే కొట్టుకోండి అని బాగుండేది అమ్మేది. చెప్తలేనన్నా, వాళ్ళకి ఇష్యూ క్లారిఫై చేస్తే అయిపోతుంది అని చెప్తున్నా. కొట్టుకోండి అంటే నువ్వు అనేది ఎలా ఉందంటే ఇమాన్యుల్ కన్నింగ్ అంటే ఏ విధంగా కన్నింగ్ నాకు చెప్పు, ఒక రీజన్ చెప్పు. అక్కడనే చెప్పు, అదే సిచ్యువేషన్ చెప్పు. ఏ సిచ్యువేషన్ అన్న, ఇంతకుముందు సంజన ఇష్యూలో కూడా అక్కడ అది అసలు సంజన నీకు విషయం తెలుసా? అసలు నువ్వు చూస్తే ఈ వీక్ సంజనతో లేడు ఇమాన్యుల్ సరిగ్గా, తెలుసా? లేడన్నా, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నేను ఏమంటలేను. ఎందుకు అమ్మ అంటున్నారు, అమ్మ ముసుగులో ఉంటున్నారు, అలా ఉన్న కన్నింగ్ అంటున్నారు, అలా ఉన్న సేఫ్ అంటున్నారు అని చెప్పేసి పక్కకు వచ్చేసాడు. అన్నా మేము ఇమాన్యుల్ కన్నింగ్ అని అంటే ఆ కొన్ని విషయాలలో ఆయన స్టాండ్ తీసుకురాడని చెప్తున్నా. ఎక్కడ కన్నింగ్ అంటున్నాడు? అంటే నేను మొత్తం నచ్చలేదని చెప్పలేదు అన్న, ఆ టాపిక్ లో కొన్ని టాపిక్స్ నచ్చలేదని చెప్పిన. సిచ్యువేషన్ అనేది నువ్వు చెప్తే మాకు కూడా బాగుంటది కదా డిస్కషన్. ఓకే, ఇమాన్యుల్ ని కొంచెం పక్క పెడతాము. ఇక్కడ మనం శ్రీజ నేను ఒక విషయం నోటీస్ చేసింది ఏంటంటే కళ్యాణ్ 2 ఫేస్డ్ అండ్ రెండోది ఫుల్ సేఫ్ గేమర్ కళ్యాణ్. ఈ రోజు శ్రీజాత్ ఏమంటున్నాడు, నాకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల దాకా నాకు నిద్ర పట్టలేదు సరిగ్గా అంటున్నాడు. 3 రోజులు నిద్ర పట్టినోడు తెల్లారుజాము లేవగానే ఆ వారం అంతా తనుజాతో తిరుగుతూ, తనుజాతో ఉండటం, తనుజాతో అది బాండింగ్ అదంతా ఏర్పరచుకోవడం అనేది ఫేకా? రెండోది అక్కడ శ్రీజ చెప్తున్నప్పుడు కనీసం సరే శ్రీజ బయట గేమ్ చూసి వచ్చింది, నువ్వు పక్కన చూస్తున్నావు కదా తనూజ అని, అంటే నువ్వు ఏడ్చింది, నువ్వు డ్రామా చేసింది, నాకు సార్ దగ్గర నేను ఏదో చెప్పాలనుకుంది, ఇవన్నీ ఫేకేనా? ఒక స్టాండ్ అనేది నీకు ఎక్కడ? అదే బ్యాక్ పిచ్చింగ్ ఇప్పుడు బ్యాక్ పిచ్చింగ్ ఆమె చేస్తుంది అంటే సరే, ఆమె ఏదో చూసి వచ్చింది, ఆమెకి ఏదో నచ్చలేదో లేదా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమెకు ఓకే, అది కాదు. నువ్వు పక్కన నుండి నీ ఫ్రెండ్ నువ్వు చూస్తున్నావు కదా, అరే లేదురా నీకు అలా కనపడిందా, ఇక్కడ అంత ఏమీ లేదు అనేది నువ్వు స్టాండ్ కూడా తీసుకోకుండా నాకు నిజమే ఆమె ఎక్కిస్తుంటే నేను వింటున్నాడు. ఇవాళ అసలు ఓవర్ యాటిట్యూడ్, మరి అసలు అది క్వశ్చనే కాదు, అసలు అక్కడ గొడవ జరిగే పాయింటే కాదు. కావాలని తను పాయింట్ లో మనోని ట్రిగర్ చేసి వెళ్ళింది, ట్రిగర్ లో పెట్టి వెళ్ళింది మనోని, ట్రిగర్ అవుతున్నాడు. మన కన్సీన్ లో ఏమన్నా చూపేసిందా శ్రీజ కళ్యాణ్ కి మీరు ఇద్దరు పెట్టుకుంటున్నారు, నువ్వు గెలిచే పొజిషన్ నువ్వు టాప్ ఇద్దరు? అవును చెప్పింది కదా క్లియర్ గా. అది ఎక్కడ అంటే బయట గార్డెన్ ఏరియాలో బీమ్ బ్యాగ్స్ మీద ఇద్దరు కూర్చుంటారు డిస్కషన్ చేస్తూ, అక్కడ శ్రీజ చెప్పుద్ది మీ ఇద్దరి మధ్య పటాపట్టి నడుస్తుంది అని చెప్పి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది కళ్యాణ్కి, నువ్వు ఎందుకు సరెండర్ అవుతున్నావు, నువ్వు ఎందుకు ఇది అనే దాంట్లో ఉంటున్నావు, నీకు బయట మంచి ఇది ఉంది అనే విషయాన్ని కళ్యాణ్కి చెప్పింది, ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇండైరెక్ట్ గా చెప్పిన దగ్గర నుంచి కళ్యాణ్ ఓహో ఓకే నాకు ఇది ఉందా, ఓకే నేను ఇంకా ఇది ఇలా వెళ్తుంది ఇది అనుకున్నా అని ఏదో చిన్నగా అన్ని కవర్ చేసుకొచ్చాడు. శ్రీజ దగ్గర కూడా నన్ను అడిగితే శ్రీజ అడిగిన సమాధానంలో ఒక్కటి కూడా రైట్ పాయింట్ లేదు కళ్యాణ్ దగ్గర. మాక్సిమం అన్ని చెప్పేసారన్న, ఇంకేముంది ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఈ సీజన్ మొత్తం అట్నే ఉంది, దాన్ని మనం అట్నే అనలేము కానీ ఇంకా వాటిని అయిపోయింది అది 2 more. ఎందుకంటే అన్ని సీజన్స్ లో చివర్లో ఐపరాది వచ్చి చెప్తాడు నీట్ గా. ఇక్కడ ఏమైపోయిందంటే ఐపరాది కంటే ముందు పెద్ద వాళ్ళు వచ్చి చెప్పారు.
అదే అదే అది అదే కొద్దిగా అది అయిపోయింది. ప్రతి కొద్దిగా ఒక్కరు వచ్చి రావడం ఇది చెప్పడం అదే ప్రతిదీ అయిపోతుంది అని ఈ కాదులే సీజన్ కానీ మొత్తం. బ్రో, ఒకటి మన ఈ సోషల్ మీడియా అంతా అప్డేట్స్ ఏం జరిగింది ఇది క్యూరియాసిటీ అనేది ఉంటది కదా. ఇంకొకటి రియాలిటీ షోలో అవునవును. ఎంతవరకు ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వరకు నువ్వు ఇన్పుట్స్ ఇవ్వు, లేదా ఒక పాయింట్ ఆఫ్ వరకు ఇది జరిగింది అని చెప్పడం వరకు బాగుంటుంది. ఎందుకంటే ఒక ఆడియన్కి ఓహో ఇది జరిగింది అయితే వాళ్ళు చూడాలని ఆ ఇంట్రెస్ట్ రావాలి. బయట ఏం ఆ జరుగుతుంది మొత్తం ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏ కలర్ బ్యాగ్ తో సేవ్ అయ్యారు, ఏ కలర్ తో పోయారు, కుంకుమతో పూసుకుంటే పోయారు, కుంకుమతో సేవ్ అయితే పోయారు, ఏంది ఇది? ఇక శనివారం ఎపిసోడ్ మొత్తం మీరే చెప్తే ఇంక శనివారం ఆదివారం ఎపిసోడ్ చూడడం ఎందుకు ఇంకా ఆడియన్స్? ఇప్పుడు ఒక లీక్ అనేది ఆడియన్ ని మనకి ఆసక్తి కలిగించేలా ఉండాలి, కానీ అది పూర్తిగా కళ్ళకు కట్టినట్టు మొత్తం టెక్స్ట్ చేసేసి సోషల్ మీడియాలో వీటిల్లో పెట్టేసుకుంటే యూజ్ ఏంటి? ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. అది అది పూర్తిగా బేబీ ఫాల్ట్. అది చూసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇవన్నిటిని ఎంత ప్రాపర్ గా అంటే సెట్ ఏదైనా చేసుకొని ఆ లీక్స్ లోపల నుంచి వస్తుంది కదా మనకి. అది ఉంటది. అది మనం దాన్ని తప్పట్లేం. ఇప్పుడు కొంతమంది కనెక్షన్స్ ద్వారా లేదా కొంతమంది లోపల ఉండే వాళ్ళ ద్వారా వచ్చే నేచర్ వేరు, కానీ రివ్యూవర్స్ దాన్ని మరీ టూ మచ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పలానా ఈ రోజు మాధురి గారి కోటింగ్ పడింది, ఇట్ విల్ బి గుడ్. ఓకే, మాధురిని ఎలా తిట్టాడు నాగార్జున అని ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా మనలో. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మాధురిని ఈ మాట అన్నారు, మీరు లైవ్ లో రేపు గుర్తు పెట్టుకోండి, ఈ మాట రాకపోతే నన్ను అడగండి, ఇది. ఇంకోటి షాబాజ్ గారు ఒక తమిళ చూసినాను, డిమాన్ కి ఎల్లో కార్డ్ అంట. అది రెడ్ కార్డ్ జర్నలిస్ట్ సతీష్ గారు పెట్టారు. పేర్లు వద్దు కానీ ఓకే. వెంకట్ గారు, బన్నీ గారి గేమ్ ఎట్లా అనిపిస్తుంది గోడ మీద? మళ్ళా ఫస్ట్ భరణియే. ఇప్పుడు వెళ్ళిపోక ముందు భరణి ఎలా ఉన్నాడో అలాగే సేమ్ ఉన్నాడు. ఇంకా ఆయన ఉండడం ఎందుకండి లోపల? ఇప్పుడు ఆయన గేమ్ మార్చుకోకుండా ఇప్పుడు నువ్వు ఆ 2 స్టేజ్ మీద ఎక్కకుండా మధ్యలో నిలబడడం ఏంది? అక్కడే అర్థమైపోలా పాత భరణి అని. అర్థమైంది. నోటా సేఫ్, మళ్ళా సేఫ్ గేమ్. ఇప్పుడు మీరు ఎవరో గౌరవ్ అంటాడు. గౌరవ్ ఏమంటాడంటే ఆ సేఫ్ గేమ్ అని చెప్పి దివ్య దగ్గర అంటాడు. దివ్య కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సేఫ్ గేమ్ కాదు అది, ఓకే వదిలేండి అన్నమాట. అదే కానీ దివ్య గెలవకపోయింటే ఇప్పుడు ఒక నిమిషం, అదే కానీ దివ్య గెలవకపోయింటే ఆ పాయింట్ డిఫెండ్ చేసి ఉండేది. దివ్య ఆ పాయింట్ ఎంకరేజ్ చేసి ఉండేది. ఇప్పుడు దివ్య గెలిచే లోపల గౌరవ్ చెప్పిన పాయింట్ ఎంకరేజ్ చేయట్లా. ఈ రోజు అసలు ఎపిసోడ్ లో మొత్తం లూప్ హోల్స్ సార్. ఇప్పుడు ఒకరిని చేయకపోతే ఒకళ్ళు ఫీల్ అవుతున్నారు, ఒకరిని చేయకపోతే ఇప్పుడు ఆమె వచ్చి ఒకరికి ఎక్కిన ఇల్లు వచ్చి ఇదంతా ఎక్కించుకోవడమేగా ఎవరిది వాళ్ళకి. మొత్తం పెట్టేందుకే ఉందన్న. ఇప్పుడు సరే ఆయన ఎక్కలేదు ఆయన ఇది అని మనం అనుకుంటే, ఇప్పుడు అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇటువైపు దివ్య పొలాలు పెట్టే తర్వాత సంగతి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. దివ్య పొలాలు పెట్టే తర్వాత సంగతి. ఇప్పుడు మొత్తం గెలిచి అంతా అయిపోయిన తర్వాత భరణి ఏమంటున్నారు దివ్య గురించి? దివ్య స్పోర్టివ్ స్పిరిట్ ఉంటది, తనుజకి ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉండదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. దానికి ఏమంటారు? ఇప్పుడు మళ్ళా పాత భరణియే. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇదే డైలాగ్స్ ఆయన పోయే ముందు కూడా వాడాడు దివ్య మీద. అది మనం దాన్ని ఖచ్చితంగా అని చెప్పలేం. ఈ వీక్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ లో వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ వీక్ రేపు మండే నుంచి సాటర్డే వరకు జరిగే విశ్లేషణ బట్టే కదా అతన్ని ఇంక ఇదే అని మనం డిసైడ్ చేయగలం. విశ్లేషణ బట్టి ఇప్పుడు ఆ డైలాగ్స్ సేమ్ వస్తున్నాయి కదా. 2-3 రోజుల్లో చేయడానికి ఏముంది సార్, అంతా సపోర్టింగ్ గానే జరుగుతుంది. కాదండి, ఇప్పుడు సపోర్ట్ అందరు ఇచ్చినప్పుడు ఇద్దరు కూతురు దగ్గర ఒక కూతురికి స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయాడు? మధ్యలో నిలబడ్డాడు. కరెక్టే. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒకటి కాయిన్ కి ఇటు సైడ్ అటు సైడ్ కదా, రెండో నువ్వు
ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి రాకపోతే అది తర్వాత తీసుకోకపోతే సరే పాత బరిని ఓకే అట్లా ఉన్నా అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చి నువ్వు బయటికి సరే వెళ్ళి మీరన్న మొత్తం పాయింట్ చూసావు, వచ్చేసి అన్ని ఇప్పుడు ఓకే చూసావు. తనుజ వైపు నుంచోని ఇప్పుడు రాగానే దివ్యాని పక్కన పెట్టేసి తనుజ వైపు ఉన్నగానే నెక్స్ట్ వాళ్ళు ఇటు దివ్యాకి ఎక్కించారంటారా? ఇప్పుడు నీకు నువ్వు సర్వైవ్ అవ్వాలంటే లోపల బయట జనాలు నీకు ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు, ఇప్పుడు శ్రీజాని బయటికి పంపించి నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఇప్పుడు నీకు ఇంకా స్టాండ్ లేదు, నీకు ఇంకా స్టాండ్ దేని మీద తీసుకోలేకపోతున్నావు, అది అనుకోవాలి కదా. అది నేను అనేది. అవును సార్ కరెక్టే, కానీ మనం స్టాండ్ అవ్వలేం కదా. శాంబశివ గారు ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ డాన్స్ మధ్యలో డిసిషన్ ఏందో అర్థం కాలేదు. ఆయన ఒక దగ్గర నిలబడి కన్ఫ్యూజన్ స్టేటా లేకపోతే కన్ఫ్యూజన్ లేకపోతే మనోడు దొరికిపోయాడు ఆ చేతి, యాక్చువల్లీ దొరికిపోయాడు, దానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు ఒక్కొక్క దగ్గరికి పోయి. అర్థమైందా? ఇప్పుడు గౌరవ్ డైరెక్ట్ గా చెప్పాడు సేఫ్ గేమ్ అని. కొంతమంది మంచి సాయి కూడా మాట్లాడుతున్నాడు కదా. సరే సార్, నేను ఒక పాయింట్ యాడ్ ఆన్ పాయింట్ చెప్తాను దాని మీద. అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత తనుజ ఏడుస్తూ ఉంటది. ఓకే, ఏడుస్తూ ఉంటే రీతు వచ్చింది. రీతు వచ్చేసి తనుజాతో అంటది, అదంతా భరణి గారి కుటుంబం, అందుకే భరణి గారి సైడ్ అంటున్నారు, ఇప్పుడు నీ వైపు నిన్నటిదాకున్న వాళ్ళు ఏరు మరి అని అంటది. అప్పుడు ఏం గెస్చర్ అది మరి ఎలా చెప్తారు? మాధురి కాదు, రీతునే అనేది. అది భరణి గారి కుటుంబం. అసలు భరణి సెంటర్ లో ఉంటే భరణి గారి కుటుంబం ఎట్నుంచి వెళ్ళింది అంటే తనుజ వైపు నుంచి వెళ్ళిందా, దివ్య వైపు నుంచి వెళ్ళిందా, ఎటు వెళ్ళాడు ఆయన మరి? ఇప్పుడు భరణి గారి ఫ్యామిలీ ఇప్పుడు రీతు గాని మాధురి కూడా పాయింట్ అవుట్ చేసేది అదే. భరణి దేంట్లో దాంట్లో ఎక్కేసి ఉంటే ఆ సొల్యూషన్ తెలుసుండేది కదా. అసలు మాధురి పాయింట్ నేను యాక్సెప్ట్ కూడా చేయనండి, ఎందుకంటే ఆమె టూ ఫేస్డ్. మొన్న కాసేపు భరణి రావాలని చెప్పి భరణి వైపు ఉండి, తర్వాత కాసేపటికి మళ్ళీ శ్రీజ వైపు కూర్చున్న ఆమె వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇవ్వాలి ఒక మనిషి గురించి చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాని క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పేది ఏంటంటే భరణి తప్పే లేదు, మధ్యలో నిలబడ్డం అంటారు. భరణి తప్పని ఇక్కడ నేను అనట్లా, నేను భరణి తప్పు గురించి లేదా నేను అనట్లా. మరి అతను మిడిల్ స్టేజ్ లో నుంచున్నాడు, మీరు సేఫ్ అతను ఎటు వెళ్లకుండా మధ్యలో నుంచున్నా అన్నప్పుడు రీతు అది నీకు బిగ్ బాస్ హౌస్ లో అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు సార్. నేను అనేది ఏంటంటే అతనికి సెకండ్ ఛాన్స్ అనేది వచ్చింది. సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే సేఫ్ గేమ్ ఆడితే స్టార్ట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు సపోర్టింగే కదా ఈ వీక్. ఇప్పుడు అతనికి వచ్చిన 3 days మొత్తం జరుగుతుంది సపోర్టింగే కదా. ఫస్ట్ డెసిషన్ లోనే వికెట్ పడినట్టు కదా. ఇండివిజువాలిటీ వస్తుందా లేదా అదే భరణి ఉంటాడా అనేది అప్పుడు కదా చెప్పాలి మనం అనేది. నేను ఆ పాయింట్ మొత్తం టాస్క్లు సపోర్టింగే కదన్నా జరిగిందని నేను అంటున్నాను. అట్లా కానీ ఈ రోజు మాట్లాడాలి కదా, ఈ రోజు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈ రోజు స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ మాట్లాడదామంటే నేను స్కిప్ చేయమని అనట్లేదన్నా. మీరు అనేది అది నాకు ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కడ నిలబడలేదు, ఎటు నిలబడలేదు. రీతు వచ్చేసి తనుజ దగ్గర మరి ఏడి భరణి గారి కుటుంబం అటుపోయింది అని అంటుంటే. ఓకే, ఉషా గారు అండ్ రాజు గారు. ఉషా గారు మీకు ఒక పాయింట్, ఈ మూమెంట్ లో బన్నీ గారు మధ్యలో ఉన్నారని మాధురి గారు వచ్చిన మాటలు అన్నీ ఆయన చూసుకున్నావు, మీ నాన్నగారు, ఆ కుటుంబము, వాట్ యు ఫెల్ట్? నిజాలన్నీ బయటికి వచ్చేసినాయా? టీమ్స్ టూ సైడ్ డివైడ్ అయినారా? హౌ ఇట్ విల్ బి గోయింగ్? వాట్ యు ఫెల్ట్? భరణి గారు మోస్ట్లీ ఎప్పుడు మధ్యలోనే ఉంటారండి. ఏ డెసిషన్ లో అయినా కానీ ఆయన కంప్లీట్ ఎస్ఆర్ నో ఎప్పుడూ చెప్పరు. అటు ఇటుగా రెండు బ్యాలెన్స్ చేసే టైప్ చెప్తాడు. మనకి కట్ చేశారు కానీ 5 members ని సెలెక్ట్ చేయడానికి రోజు రూమ్ లోకి వెళ్తారు కదా, ఫస్ట్ ఇమాన్యుల్ అడుగుతారు నువ్వేమంటావని. బిగ్ బాస్ చెప్పింది ఎవరిని సెలెక్ట్ చేయమని, ఆయన్ని. ఇమాన్యుల్ అడిగేది ఏంటి? నీ ఇష్టం అన్నా అని అంటాడు. తర్వాత నేను ఎవరు అవ్వలేదో వాళ్ళకి ఇస్తాను అంటాడు. సరే మీ ఇష్టం అన్నా, బానే ఉంది అని చెప్తాడు. అతన్ని అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయన ఎప్పుడు మధ్యలోనే ఉంటారు. స్ట్రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్ సమ్ టైమ్స్ మనం తీసుకోవాలి. సరే నీకు దివ్య గేమ్ దివ్య చెప్తుంది, అది నాకు ఎపిసోడ్ లో వచ్చిందో లేదో నాకు తెలియట్లేదు. దివ్య ఏం చెప్తుంది అంటే, మీరు బాండింగ్ గురించి వదిలేసేయండి, నేను మిమ్మల్ని గెలిపించా, మీరు నన్ను గెలిపించండి అని చెప్తుంది రోజు రూమ్ లో. సో ఒకవేళ నీకు అదే అనిపిస్తే అమ్మ
ఈ వీక్ గేమ్ ఆడింది కదా, నేను తనని సపోర్ట్ చేస్తా, లేకపోతే నీకు తినని సపోర్ట్ చేస్తా. ఎవ్వరు 100% మన వాళ్ళనైనా మనము సాటిస్ఫాక్షన్ చేయలేము, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఎప్పుడు మధ్యలోనే ఉంటారు ఆయన. అది నాకు అనిపించింది భరణి గారి విషయంలో. ఇమాన్యుయల్ విషయంలో తను కరెక్టే దివ్యాకి తీసుకోవటం. ఎందుకంటే అంటే కరెక్ట్ అంటే ఎలా అంటే, తను ఫస్ట్ నుంచి మొన్న కూడా ఇదే ఇష్యూ అయ్యింది. సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయలేదు అని అంటే సమ్ టైమ్స్ ఆ ఇంట్లో వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం కూడా సపోర్టే. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఉన్నాడు, నువ్వు డైరెక్ట్ గా చెప్పేస్తే ఇమాన్యుయల్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు? తర్వాత తను కూడా తన గేమ్ ఆడుకోవాలి కదా. అందుకనే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేది. అందుకనే మొన్న కళ్యాణ్ డీటెయిల్ గా చెప్తారు. ఎప్పుడు మొన్న వీళ్ళందరూ కత్తులు పొడుస్తారు కదా, ఆ రోజు నైట్ ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ నుంచి నీకు సపోర్ట్ చేశారు, నువ్వు ఎలా అంటావంటే అది సపోర్ట్ కాదు, ఎక్స్చేంజ్ లాగా. వాటర్ లో కూడా అంతే, నువ్వు నాకు పోయొద్దు నేను నీకు పోయలేదు అని అంటాడు. అది అసలు సపోర్ట్ చేయకూడదు అనుకుంటే హ్యాపీగా తను ఇటు పోసేసుకోవచ్చు, కష్టపడి శ్రీజ దాకా వెళ్ళక్కర్లేదు, తనకి ఈజీ కదా. పక్కనే ఉన్న తనుజ దాంట్లో పోస్తే అది కూడా ఒక సపోర్టే. బెడ్ టాస్క్ లో కూడా అంతే కదా, లాస్ట్ దాకా వచ్చిందంటే వీళ్ళందరూ సపోర్టే. వర్డ్స్ అనేది కొంచెం జాగ్రత్త, కొన్ని మాట్లాడేటప్పుడు ఉంటే కరెక్ట్ గా ఉంటది. మొన్న తిను కూడా చెప్తాడు కళ్యాణ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, కొంచెం నార్మల్ గా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు అని. అది మనకు చూపించలేదు కానీ ఈ సర్కిల్ హ్యాట్ టాస్క్ ఉంది కదా, అందులో కూడా లాస్ట్ లో మనం అనుకున్నాం కదా, తను అడిగింది నేను ఇక్కడ దాకా వచ్చాను, గర్ల్ ని వదిలేయి అన్నట్టు అడిగింది. అప్పుడు వెళ్ళి చెప్పాడంటే కళ్యాణ్, అట్లా ఎందుకు అడుగుతున్నావు నువ్వు, వదిలేయి అని. ఆ తర్వాత చెప్తాడు, నువ్వు అది విన్ అయి అంటే తర్వాత డిస్కషన్ లో దీని ఇమాన్యుయల్ ది కంటిన్యూషన్ ముందో వెనకాలో, అది నువ్వు విన్ అయినా అది విన్నింగ్ తో సమానం కాదు, అడిగి తీసుకునేది. నీ గేమ్ నువ్వు వాడు. లాస్ట్ వీక్ లో నువ్వు దొంగతనం చేసావు, అది దొంగల టాస్క్, గుడ్డా బ్యాడా అనేది ఎవరు వాళ్ళు డిసైడ్ అవుతారు. బయట మనమైనా కొంతమంది మంచి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అది వదిలేసి తను నేను ఇవ్వను, నేను దొంగతనం చేశాను క్యాష్ అని తన గేమ్ మీద తను ఉంది. అట్లా ఉంటే మనం కూడా ఒక పాయింట్ కి డిసైడ్ అవుతాం కదా. ఆ ఇన్ని పాయింట్లు చెప్పాడు తను, నువ్వు ఆలోచించుకో, స్ట్రాంగ్ గా ఉండు అని. వీళ్ళందరూ ఏం చేశారు ఫస్ట్ నుంచి, భరణి గారు కానీ ఇమాన్యుయల్ కానీ ఏ రోజైనా చెప్పారా తనకి? అలా చెప్పాలి. ఇప్పుడు మన ఫ్రెండ్ అన్నప్పుడు కామ్ గా ఉండి వెనకాల మాట్లాడడం కాదు కదా, కరెక్ట్ గా చెప్పాలి. ముందు చెప్పాలి, నువ్వు ఇట్లా అరుస్తున్నావు నీకు ప్రాబ్లం అవుతుంది, వెనకాల మాట్లాడుకుంటారు. ఎప్పుడన్నా చెప్పారేమో నాకైతే గుర్తులేదు, నేను లైవ్ లో ఎవరన్నా చూసుంటే నాకు చెప్పండి గట్టిగా, నీకు ఇది ప్రాబ్లం అవుతుంది ఎక్కడైనా కానీ, మాట జాగ్రత్తగా, కోపం కంట్రోల్ చేసుకో అని. తన మెయిన్ ప్రాబ్లం అదే, తను అది తగ్గించుకొని జాగ్రత్తగా ఉంటే. అందరూ భయపడ్డారు ఇప్పుడు మళ్ళీ తనని చెయ్యాలంటే ఎట్లా మాట్లాడుతుందా అనేసి, అందుకనే తనకి చెయ్యలేదు. అదే నాకు అనిపించింది. తను ఫెయిల్యూర్ ని బాగా వెళ్తున్నాం. సో గైస్ 200+ మెంబర్స్ చూస్తున్నారు. ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు జాయిన్ ద ప్యానెల్, ఒక ప్యానెల్ స్లాట్ ఉంది. ఇన్ కేస్ మీరు కంపల్సరీ జాయిన్ కావాలంటే ఒకసారి యాడ్ మీ అని స్పామ్ పెట్టేసేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్, ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు ద నంబర్. యా, సో ప్రస్తుతానికి దిస్ ఇస్ అ వరల్డ్ వైడ్ లైవ్ గైస్. మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడారు, అండ్ బ్యూటిఫుల్ పాయింట్స్ ప్రతి ఒక్కరు పెడతారు, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టు స్పీక్ టుడే. సో విల్ బీ క్లోజింగ్ సూన్. చెప్తా టైమింగ్స్. అండ్ శ్రీనివాస్ గారు ఉన్నారా? శ్రీనివాస్ రాజు కొత్తగా జాయిన్. నేను అక్షిత్ గారు, నేను ఒక 5 minutes ఉండి మాట్లాడతాను అక్షిత్, అంతలోకి రాజు గారిని మాట్లాడు. ఓకే ఓకే. యా, రాజు గారు, ఈ సాయిది ఏమంటారు రాజు గారు? అసలుకి డాన్స్ ఏమన్నా చేసిండు, మళ్ళా ఎందుకు అంత సపోర్ట్ వస్తలేదంటూ, స్క్రీన్ స్పేస్ వస్తలేదు మనకి. ఎనీ పాయింట్ అంటే సాయి వైల్డ్ కార్డ్ లో వచ్చాడు, అంత సపోర్ట్ ఇంకా హౌస్ మేట్స్ లేదు. అంటే అతని తోటి కంటెండర్స్ చూసుకున్నా కానీ వేరే వాళ్ళు చాలా వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్ సాయికి అయితే సపోర్ట్ రాదు. కానీ రేస్ లో మేబీ ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే భరణి స్ట్రాటజికల్ గానే పెట్టుండొచ్చు సాయిని, సో దట్ కాంపిటీషన్ తక్కువ అయిపోతుంది అని, సో దట్ కొత్త వాళ్ళు ఎలాగో వాళ్ళు తీసేస్తారు, లాస్ట్ లో ఎట్లాగో దివ్య, తనుజ అండ్ భరణి ఉంటారని he might have guessed it.
బట్ ఆ ఫీలింగే వేరే అన్న ఉంటది ఎట్లా కదా. ఒక్కళ్ళే ఎట్లా ఉంటే పోయినా లాస్ట్ కి తను ఆహా సాయికి ఫీలింగే వేరే ఉంటది. ఒకే కంటెస్టెంట్ సంజన గారు అది కూడా స్టక్ అయిపోయినారు అక్కడ సంజన గారు. లైక్ సంజన గారు కూడా సపోర్టింగ్ వెళ్ళి డాన్స్ చేసి అక్కడ కరెక్ట్ గా టైంకి పాట అయిపోయింది. పాట అయిపోవడం వల్ల అక్కడ ఆగిపోయింది, అయిపోయింది ఉండిపోయారు. అంతే. ఆమెకి ఎటు దిగాల అర్థం కాల, దిగాల వద్ద డాన్స్ అర్థం అయితే కాల. బాగా చేసిండు సాయి. నాకు అది కాదక్షిత్ కాదక్షిత్ గారు తను అసలు తన గురించి ఏమన్నా చెప్పడానికి మాట్లాడటానికి తను ఏం చేస్తున్నారు? అందరితో వెళ్ళి మాట్లాడడం తప్ప. మొన్న హ్యాట్ దాంట్లో కూడా ఇస్తానంటే సుమన్ అన్నాను తను భయపడుతున్నా మాకు ఇవ్వద్దు అని. అలాంటి దాంట్లో ఇచ్చి నువ్వేం చేస్తున్నావో చూస్తే కదా నువ్వు బయటపడేది. నీ థింకింగ్ ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు అనేది. సరే అక్కడ కూడా ఓకే. నిన్న గేమ్స్ లో కూడా అంటే భరణి గారు ఇలా తిరిగి చూసారంట సాయి వైపు. ఏది ఫస్ట్ దివ్య ఆడింది, అది కాన్సన్ట్రేషన్ గేమ్, దివ్య బానే ఆడుతుందిలే ఇచ్చేయండి అన్నాడంట. లాస్ట్ గేమ్ కూడా అంతేనంట. చాలా థ్యాంక్ యూ భరణి గారు, నన్ను కన్సిడర్ చేసినందుకు, నేను ఆడగలనని, అది చాలు నాకు అంట. ఆడకుండా ఫేస్ ఇలా చూస్తే కన్సిడర్ చేసినందుకు ఆయన సంతోషపడిపోతున్నారు. ఇంకేం చెప్తాం మనం, చెప్పండి. ఏదో ఒకటి ఓడినా గెలిచినా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేస్తే కదా. ఒకటే ఏం టాస్క్ ఆడతారు చెప్పండి. ఎవరి టాస్క్ ఇప్పుడు ప్రభావతి గానీ సంథింగ్ కొత్త టాస్క్ వస్తే ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీగా ఆడే ఒక పొటెన్షియల్ అనేది కనపడుతుంది కదా. అసలు ముందు ఇక్కడ ఈ సీజన్ కాదు, నేను అనేది ఒకటి ఓకే, ఇండివిజువల్ గా వస్తే ఎవరిదైనా బయటపడుతుంది, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఈ కాన్సన్ట్రేషన్ నాకు రాదని వదిలేసే గేమ్ ఏంటి? డబుల్ మైండ్ లో ఉన్నాడు, అక్కడ డబుల్ మైండ్ లో ఉన్నాడు. ఒకవేళ నేను అలాంటప్పుడు అసలు బయటకి ఏమి వెళ్ళరు కదా. నేను చెప్పేది అది, మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. అక్కడ నీకు ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోకుండా, అడిగినప్పుడు తీసుకోకుండా కామ్ గా ఉంటే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ అతను పాయింట్ ఎలా పోర్ట్రేట్ చేయాలనుకున్నాడు? ఒక నిమిషం గైస్, వల్ల తిని వెళ్ళింది గెలిచింది అని ఏదో పోర్ట్రేట్ చేయాలి. శారద గారు 1 minute. యాక్చువల్ గా సాయిది తనుజ రైవల్రీ ఏమనుకుంటారు? వాట్ యు ఆర్ ఫీలింగ్? ఇప్పుడు ఒక విషయం చెప్తా. తనుజ చెప్పింది నాకు ఓట్ సపోర్ట్ చేస్తలే, నేను ఇండివిజువల్ గా ఆడుతున్నా అనే పాయింట్ చెప్పిన ఆమె ఇప్పుడు సాయికి నేను అప్పుడు మనీ దేట్ సపోర్ట్ చేసిన అనే పాయింట్ తీసుకొని వచ్చి ఫ్లిప్ అవుతును ఇది డైరెక్ట్ చెప్పడం. హౌ యూ ఫీల్? మీరు చెప్పండి నెక్స్ట్ ప్యానెల్ మెంబర్స్. అంటే తను ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనడం తనకు అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా మనీ దగ్గర నేను సపోర్ట్ చేస్తా అనడం తన ఇంటెన్షన్, సాయి ఇంటెన్షన్. అది దానికి మనం ఏమీ ఆర్గ్యూ చేయలేము. అట్లా చేశాడు ఏంటి, ఇట్లా చేశాడు ఏంటి అని మళ్ళీ లాక్కుంటుంది తను. అక్కడ నాకు అనిపించింది సార్, నేను ఈరోజు పాయింట్స్ ఏంటి అంటే కళ్యాణ్ విత్ తనుజ పొటాటో నేను ఆ పాయింట్ లో చెప్తాను. నేను ఆ పాయింట్ లో చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ తనుజాకి సాఫ్ట్ టార్గెట్, తనుజాకి సాయి సాఫ్ట్ టార్గెట్. అంటే ఇప్పుడు ఆమె ఆడ కూర్చొని ఏడ్చి మొత్తం అది కూల్ అవడానికి ఒక మనిషి కావాలి, ఎవరో ఒక మీద పడిపోవడానికి. ఆడ సాఫ్ట్ టార్గెట్ సాయి దొరికాడు. సాయి కూల్ అవడానికి సాయి దొరికాడు. సాయి మీద కొన్ని మాటలు అనేసి వెళ్ళిపోయింది, అంతేగాని అలా కూడా కాదు. కానీ సాయి కొన్ని డెసిషన్స్ ఎవరైనా వచ్చి సపోర్ట్ గా అడిగినప్పుడు ప్రాపర్ గా తన పాయింట్ చెప్పలేకపోతే నేను చేయను పలానా వాళ్ళకి. చెప్పకపోయినా ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా ఇప్పుడు ఈ లాస్ట్ లో వచ్చిన రియాక్షన్ వల్ల ఇప్పుడు తనుజనే కదా బ్యాడ్ అవుతుంది. తనుజ ఎందుకు ఆ రియాక్షన్ ఇవ్వడం? వచ్చి ఆడ ఫోటో అంటించేటప్పుడు సాయి మీద 2-3 డైలాగ్స్ వేయాల్సిన అవసరం ఏముంది? అది దానికి ముందు లాస్ట్ లో ఏదో ఒక పాయింట్ దగ్గర అయ్యింది అని చెప్పి సాయి కూడా రిటర్న్ మాట్లాడుతున్నాడు కదా. సరేనండి, అయిపోయింది, అంతా అయిపోయింది. అదే చెప్తున్నా నేనేంటంటే సాఫ్ట్ టార్గెట్ ఆడ ఎవరి మీద అరవాలో తెలియక ఆయన మీద ఒక పాయింట్ ఉంది కాబట్టి అరిసేసి వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఇంకా సిరి గారు ఉన్నారా? ఉంటే ఒక్కసారి అన్మ్యూట్ కాండి. మీ క్వశ్చన్ ఏందా? ఉన్నారా ఫస్ట్ సిరి గారు? లేకపోతే ఉన్నాను. సిరి గారు మీకు పాయింట్ ఏంటంటే గౌరవ్ ఒక క్వశ్చన్ విల్ బి ఈ క్వశ్చన్ పైన ఎనీవన్ కెన్ టేక్ ఆన్ గైస్. ఒక్క నిమిషం, నాకు కనిపిస్తలేదు. గౌరవ్ బెటర్ అనిపించాడు,
భరణి కంటే గౌరవ్కి దివ్యకి ఇష్యూ ఉన్న హీ హెల్ప్డ్ దివ్య. ఎందుకు ఎట్లా అబ్సల్యూట్లీ అండి. నేను ఇది మాట్లాడడానికే లైవ్కి ఓకే వచ్చాను. నాకు చెప్పండి. నేను చెప్తాను, నా ఒపీనియన్ చెప్తా. బర్నీ అంత గోడ మీద పిల్లి లాస్ట్ టైము అదే చేశాడు, ఈ టైము అదే చేశాడు. అతను వచ్చి శివాజీ లాగా ప్లే చేద్దాం అనుకుంటున్నాడు, కానీ శివాజీ ఖాళీ. అతనుకున్న మైండ్ గేమ్లో 1%. పల్లవి ప్రశాంత్ అని స్టాండ్ తీసుకున్న శివాజీ ఇతనికి ఒక స్టాండ్ లేదు. ఎవరో వచ్చి ఒకళ్ళు పొగడగానే వాళ్ళతో కూర్చుని వాళ్ళని పొగిడి వాళ్ళతో బాండ్ పెట్టుకుని ఆ బాంధాల్లో ఇరుక్కుని ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. తనుజ ఫ్యాన్స్ ఏంటి అన్నది తెలుసు. వెళ్ళి కూడా తను మధ్యలో నుంచుని నేను ఎవరికి తను అడిగింది నాకు గేమ్ ఆడింది అని వచ్చి అక్కడ మాట్లాడతాడు. అరే బుర్ర లేదా నీకు అనిపించింది నాకు. తనుజకి హెల్ప్ చేయలేదు, దివ్యకి హెల్ప్ చేయలేదు. ఎందుకు పనికిరాని మధ్యలో నించిపోయాడు. అటు ఆడు తిట్టారు, ఇటు ఇల్లు తిట్టించుకున్నాడు. నేను తిడుతున్నాను. అలాంటి గేమ్ ఆడకపోయినా ప్రాబ్లం లేదు. స్టాండ్ తీసుకో, దివ్య సైడ్ వెళ్ళు. నానా దివ్య నాకు గేమ్ ఆడింది, నువ్వు వచ్చి నాకు ఎప్పుడు గేమ్ ఆడలేదు, నేను దివ్యకి స్టాండ్ తీసుకుంటున్నా అని బర్నీ ఎల్లుంటే ఎక్కడో ఉండేవాడు. అటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు. పనికి మళ్ళీ వేషాలు వేసుకుంటూ అక్కడ మధ్యలో నుంచున్నాడు. సంజనకున్న క్లారిటీ లేదు. చిరాకు వచ్చింది నాకు బర్నీని చూస్తే. నేను ఎమ్మటే మెసేజ్ పెట్టా వేరే వాళ్ళకి, ఈ ఏంది రోజు గేమ్ బర్నీ లో అని. ఈ రోజు సిరి గారు గేమ్ లో ఎంజాయ్ చేసింది సంజన ఒకటే. ఆ గేమ్ మొత్తం ఎంజాయ్ చేసింది ఆ పాటలు మళ్ళీ సుమంత్ అంటది మేము అమాయకులు అండి, మమ్మల్ని ఇలాగే ఉంచండి అంటది. అది అసలు హైలైట్. అసలు నేను విజిల్స్, మేమిద్దరం అమాయకులం అండి, మేము ఆ ఎంజాయ్ గేమ్ ని చేసుకుంటాం. కంటెండర్స్ కంటే ఆమె ఎక్కువ ఎంజాయ్ చేసింది దాన్ని ఆ గేమ్. ఈ తనుజకి నాదొక యాటిట్యూడ్, పాయింట్ అండి. డాన్స్ చేయమన్న దగ్గర బతిమలాడలేదు. మళ్ళీ వేరే కాంపిటీషన్ తనుజ వర్సెస్ దివ్య వచ్చినప్పుడు బతిమలాడలేదు. అసలు దివ్యకి పైన నుంచింది ముగ్గురు. ఈ రాము ముడ్డు మీద తన్నాలనిపించింది నాకు. ఒరే సరే కొంచెం చూసుకోండి సిరి గారు. అండ్ కమింగ్ టు నాదొక పాయింట్ అండి. నాదొక్కటి ఒక్క పాయింట్ చెప్పచ్చా? గౌరవ్ దీని రిలేటెడ్. ఆ రోజు గొడవ హలో వినిపిస్తుంది, చెప్పండి. హలో బ్రేక్ అవుతుందా మళ్ళీ? గొడవ జరిగిన ఆ రోజునైతే వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకున్నారు, గౌరవ్ అండ్ తను దివ్య. మనం తర్వాత నుంచి ఇట్లా ఉండద్దు, మనం ఆడుకుందాం అది ఇది అని చాలా సేపు మాట్లాడుకుంటారు. ఒకరికొకరు ఇదిగా ఉందాము అది ఇది అనేసి ఆ రోజునైతే సార్ట్అవుట్ అయింది. ఆ టీ కూడా టుక్కి టీ విషయంలో కూడా ఇద్దరు సరదాగానే ఆడుకున్నారే కానీ లేకపోతే గొడవ కాదు. ఓకే గైస్, ఇంకా కొంతమంది ప్యానల్ మెంబర్స్ వస్తున్నారు. విల్ బి యాడింగ్ దెమ్. సో ఎవ్రీ వన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు రీసెంట్లీ నేను కూడా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూస్తుంటే మామూలుగా ఇమాన్యుల్ మెయిన్ అకౌంట్ అండ్ డిమాన్ ఫ్రెండ్ లైక్ చేస్తుండే కొన్ని లైక్ నోటిఫికేషన్. సో గైస్ ఆల్ ఆర్ వాచింగ్ అస్ గైస్. సో పాయింట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ రీసెంట్లీ మనం కూడా ఒక 2 days ముందు మాట్లాడుతుండే ప్యానెల్లో కొన్ని కార్డ్స్ తీసుకొని రావాలని. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో. యూ విల్ బీ సీయింగ్ సూన్ అబౌట్ కార్డ్లు అవన్నీ. బట్ గైస్ ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ డూ లైక్ ద వీడియోస్. అండ్ ఈరోజు ప్రమోషన్స్ ఏవేవి వచ్చినాయి విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ వైల్ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు. దట్స్ ద ఓన్లీ థింగ్. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ అ వరల్డ్ వైడ్ లైవ్. యా, కమింగ్ టు పావ్ గారు ఉన్నారా ప్యానెల్లో? ఉంటే ఒక్కసారి యా వినిపిస్తుందా వాయిస్ మీకు? ఓకే, లికి ఈ క్వశ్చన్ తీసుకోండి. తనుజ కళ్యాణ్ తప్పు ఓవరు కళ్యాణ్ శారదా గారు నెక్స్ట్ ఈ పాయింట్. కళ్యాణేనండి, తప్పు కళ్యాణ్దే. యాక్చువల్ గా ఏంటి అని అంటే అక్కడ రీతు చెప్తుంది బయట కూర్చున్నప్పుడు. సో ప్రతి విషయంలోనూ ఏంటి రేషన్ మేనేజర్ నువ్వా తన ఇద్దరు చేస్తున్నట్టు ఉంటుంది అని ఎవరు తనుజాను ఒక రీతు మాట్లాడుకుంటే ఒక స్మైల్ ఇస్తుంది తనుజ. అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సో
సో డిస్కషన్ వస్తుంది అనమాట, బెండకాయ కూర చేద్దామా, ముదిరిపోతున్నాయి ఇది చేద్దామా అంటే, కాదు చపాతీలోకి ఇదే బాగుంటుంది అంటాడు. సో అలా అన్న తర్వాత సెట్ చేసేస్తా అని అక్కడ జోక్ గా అనుకుంటారు, జోక్ కాస్త హైలైట్ అవుతుంది. సో అది తనుజ సంథింగ్ నువ్వు ఒక్కడివే అడుగుతున్నా, అసలు నువ్వెవడు అడగడానికి అని అంటుంది. నేనెవడంటావేంటి అనుకుంటూ, నేను హౌస్ నెంబర్ ని, నన్ను ఎలా అంటావేంటి అంటాడు. నువ్వు ఒక్కడివే నా హౌస్ నెంబర్, చాలా మంది ఉన్నారు, ఎవరు అడగట్లేదు, ప్రతి దానికి నువ్వే వస్తున్నావు అని అంటూ ఉంటాడు. సో ఈ విషయంలో తిను కొంచెం యాటిట్యూడ్ చూపించాడు కళ్యాణ్ అని ఒక ఇరిటేట్ వచ్చింది కళ్యాణ్ మీద నాకు. లేదు మళ్ళా తర్వాత లోపలికి పోయి ఫ్రిడ్జ్ లో చూసిన తర్వాత అంటారు ఒక కదా, వర్డ్ దానికి మొలకలు వచ్చాయి సంథింగ్, ఆలుకి మొలకలు వచ్చాయి అన్నప్పుడు మాధురి అవును, డైవర్ట్ ఆలు చేస్తున్నారు. మొలకలు వచ్చినప్పుడు ఆలు చేయాలి కానీ బెండకాయ చేసేది అది కదా. బెండకాయలు వాడిపోతున్నట్టు అక్కడ చూపించింది కూడా. ఇప్పుడు అప్పుడు మాదిరి అంది, రేపు పొద్దున చేసేద్దాంలే అమ్మా, ఈ మొలకలు కూడా వస్తున్నాయి కదా, ఇది చేద్దాం అన్నాడు అన్నది. నాగరాజ్ గారు కళ్యాణ్ ఒక వర్డ్ అంటాడు కదా, ఏంటది అర్థం కాలే. ఓకే నాగరాజ్ గారు ఒక పాయింట్, నాగరాజ్ గారు ప్యానెల్ లో ఇలా నెగిటివ్ అని చెప్పే బదులు మీరు పాయింట్ తోటి కొట్టండి. అవును సార్, మీరు పాయింట్ నాకు చెప్తే నేను మాట్లాడమని చెప్తే నేను మాట్లాడతాను సార్, అందుకనే వెయిట్ చేస్తున్నా. ఇందాక నుంచి మెసేజ్ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నాను సార్, నాకు కూడా ఏదైనా అవకాశం. నాగరాజ్ గారు మీరు మెసేజ్ పెడుతున్నారు, అది ఓకే, ఇది మనం పక్కకు పోయి మాట్లాడదాం, సైడ్ లైవ్ లో కాదు కానీ పాయింట్ పెట్టండి మీరు. పావు గారు మీరు ఉంటే ఒక్కసారి మీ ఆడియో క్లియర్ ఉందా ఇప్పుడు? ఓకే, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకునండి. నాగరాజ్ గారు చెప్పండి. సార్ ఇవాళ అయితే కనుక తనూజ కళ్యాణ్ గొడవలో కళ్యాణ్దే రాంగ్ అండి. అక్కడ యాక్చువల్గా తను ఏంటంటే ఈ వీక్ అంతా కావాలని చెప్పేసి తను రేషన్ మేనేజర్ అయిన కానించి ప్రతి ఒక్కళ్ళు కావాలని తనని పోక్ చేసి, అందులో మెయిన్ ఎవరు అంటే కళ్యాణ్ కేవలం పోక్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు కూడా ఇవాళ కూడా బెండకాయ అది రేషన్ మేనేజరు కెప్టెన్ వాళ్ళిద్దరు తీసుకుంటారు డెసిషన్. ఆల్రెడీ కెప్టెన్ చెప్పాడు పర్టికులర్ గా రేషన్ మేనేజర్ ఏదైతే అదేని లేదు, మెయిన్ చెఫ్ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో వచ్చి ఇతనికి అనవసరమైన టాపిక్ తీసుకొచ్చి నేను మెంబర్ని కాదా అంటే, మిగతా 15 మంది మెంబర్స్ ఉన్నారు, నేను ఒక్కడే మెంబర్ కాదు కదా, ఇతనే కేవలం కావాలని నేను సెట్ చేస్తా అంటాం. అప్పుడు రీతు ఆ పాయింట్ కి కరెక్ట్ గా అనటం వల్ల అక్కడ, లేకపోతే కనుక కళ్యాణ్ని హైలైట్ చేసేవాళ్ళు, కానీ అక్కడ రీతు కరెక్ట్ పాయింట్ పెడతాం వల్ల అతను ఇంకా డౌన్ అయిపోయి సైలెంట్ అయ్యారు. అది కళ్యాణ్ విషయం. నాగరాజ్ గారు ఇది మీకు శ్రీజ చేసింది ఇన్పుట్ ఇదంతా తీసుకొని వచ్చింది, కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ తనూజ అని ఏమని అనిపిస్తుంది? నాకైతే అలా అనిపించలేదు సార్. అంటే అలా అంటే తనూజ మీద టార్గెట్ శ్రీజ అని నేను అనుకోలేదు. ఎందుకంటే శ్రీజ అయితే మొత్తం ఎపిసోడ్స్ అయితే చూడలేదు అని అనిపించింది నాకేది. నెక్స్ట్ డే అనిపించింది తను ఎప్పుడైతే డంబు బయట ఏం లేదు, అంత సినిమా లేదు, అది ఇది అన్నప్పుడు శ్రీజ అయితే మొత్తం ఎపిసోడ్స్ అయితే చూడకుండానే తను ఏంటంటే 1 వీక్ అదే 2 వీక్సే కాబట్టి ఆ 2 వీక్స్ ఏదో ఏడవటం లేకపోతే సింపతి మీద అట్లా వచ్చేసింది తప్పించి చూడాల. ఆ ఎఫెక్ట్ అయితే కాదు, మాక్సిమం చెప్పే దూరంగా పెట్టు అన్నట్టు. అదే అంటే మనీష్ కూడా చెప్పిండు ఇమాన్యుయల్ కి. అక్షిత్ నువ్వు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ శ్రీజ వాళ్ళు, బికాస్ ఆఫ్ శ్రీజ లోపలికి వచ్చి నువ్వేమన్నా అమ్మాయిలు ఆ డైలాగ్ వేసింది కదా, సో ఆ డైలాగ్ తర్వాత నుంచి మనోడికి ఫ్లోప్ అయితే అని చెప్తానే ఉంది కదా, అట్లా నీ ఇట్లా చేయి, అట్లా అది ఇట్లా అది అని. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే, శ్రీజ రానప్పుడు తనుజతో బానే ఉన్నాడుగా. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నాగరాజు గారు ఆ రోజు శ్రీజ వచ్చి నామినేట్ చేసే రోజు ఎలా డిఫెండ్ చేశారంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ని టార్గెట్ చేసింది అన్నట్టు డిఫెండ్ చేశారు. ఇప్పుడు కళ్యాణ్కి మనం ఏమన్నాం అంటే, కళ్యాణ్కి ఇన్పుట్స్ ఇచ్చింది శ్రీజ, ఇప్పుడు తనూజాని ఎక్స్పోజ్ చేయడానికి అని మనం చెప్పినాం. ఇప్పుడు మళ్ళా అదే ఇప్పుడు నాగరాజు గారి పాయింట్ కాంట్రాక్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళా శ్రీజ పాయింట్స్ ఒప్పుకునే ఉంటుంది కదా, అందుకని నాగరాజు గారు అట్లా డిఫెండ్ చేస్తున్నారు.
అర్థమవుతుంది నేను మీకు? డిఫరెంట్ యాక్చువల్ గా ఆ కాదండి రోజు వెంకట్ గారు, ఇప్పుడు మీరు ఎందుకు ఆ అట్లా రోజు అనుకుంటున్నారు ఆ నాకు అది రోజు అర్థం కాక. ఆ సార్ రోజైనా ఆ నేను రోజు చెప్పేదేనండి, ఓకే నెక్స్ట్ డే ఆ చూసిన రోజు తర్వాత నేను ఇన్పుట్స్ అనుకున్నాను ఇచ్చారు. సార్. వెంకట్ గారు పాయింట్ ఆ రోజు కరెక్ట్ గా ఇన్పుట్స్ వినండి, ముందు ఇచ్చిందని మనం ఫస్ట్ మాట్లాడాం నేను కదా. మాట్లాడింది ఏంది అనేది వినండి, ఇన్పుట్స్ గురించి. అంతేగాని మీరు కాంటాక్టెడ్ గా అన్నారు అది ఇది అన్నారు అనకండి ఓకే ఓకే దయచేసి. గైస్ ఇక్కడ 1 minute. వెంకట్ గారు, నాగరాజ్ గారు, శిరీష గారు ఉన్నారా? ఎస్ సార్, వింటున్నాను. కాదు, ఎప్పటికైనా సరే నేను అనుకోవడం ఏంటంటే కళ్యాణ్ అనే అబ్బాయి ఎప్పుడు తనుజకి యాంటీగా పోడు, ఎవరు ఎన్ని చెప్పినా అని నాకు అర్థమైంది. ఎండ్ ఆఫ్ గొడవ ఆ టైంలో ఏదో ఆవేశాల్లో ఒక మాట అన్నాడే గాని ఆ అమ్మాయికి యాంటీగా అయితే పోడు అని నాకు 100% అనిపిస్తుంది. ఎందు విషయంలో లైక్ ఓకే, నేను మాట్లాడొచ్చు. చూద్దాం. ఇంకోటి ఓకే అండి, ఓకే సారీ మాధురి సారీ మాధురి గారు వెళ్ళింది ఓన్లీ పుల్లలు పట్టడానికేనా? ఈ రోజు 24 hours నేను లైవ్ చూశాను, మొత్తం పుల్లలు పెట్టడమే. వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇదే పని. ఇవాళ అదేదో భరణి సునీలు రాము వీళ్ళందరి మీద ఎక్కిస్తుంది కూర్చొని. అసలు విచిత్రం ఏంటంటే సంజయ్ అంత పాపం ఆ పిల్లల గురించి అంత వెనకబడి ఆ అమ్మాయిని ప్రే చేస్తుంటే ఎంతసేపు సంజనకి యాంటీగా అందరి మీదకి ఎక్కిస్తా ఉంటారు. ఆ తనుజకి మరి మైండ్ లోకి ఎక్కిచ్చేస్తానే ఉంటది. క్లారిటీ ఉంది. నాన్న కూతురు బాండింగ్ అవుటే అనిపిస్తుంది నాకు ఈ రోజు నుంచి. లేదు ఉంచుతారు. ఎందుకంటే నాకు తెలిసి ఉంచుతారు, మాదిరిగా ఉంచుతారు. నాకు తెలిసి గౌరవ్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అబ్బాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా కదా, అందుకని నాకు తెలిసి గౌరవ్ పంపించవచ్చు. అక్షిత్ గారు అనేది బాండింగ్ అంటున్నారు. శిరీష గారు పాయింట్ వినండి, బాండింగ్ నానాను కూతురు బాండింగ్ రేపటి నుంచి ఉండదేమో అంటున్నారు. లేదండి పాపం ఆయన ఎటు తేల్చుకోలేడండి. అటు దివ్యకి సపోర్ట్ చేయలేడు, ఇటు తనుజకి సపోర్ట్, మధ్యలో లాక్ అయిపోయాడు. ఒక పాయింట్ అండి, ఒక నిమిషం శారద గారు, నెక్స్ట్ మీరు పోండి. నిత్య గారు మీరు మాట్లాడచ్చు. యాక్చువల్లీ కర్రీ గురించి మాట్లాడే, మీరు అడిగిన క్వశ్చన్ గురించి చెప్పాలి. నాకైతే ఈరోజు కళ్యాణ్కి శ్రీజ చెప్పింది అయితే ప్రాపర్ గా తనకు అర్థమైంది, అంటే గేమ్ వైజ్ చూస్తే అనిపించింది. ఎందుకంటే అది ఒక్కటే కాదు, యాంటీగా వెళ్ళడం మాట్లాడడం ఒకటే కాదు కర్రీ విషయంలో. రెండోది ఏంటంటే నేను లైవ్ చూసినప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ దివ్యాన్ని కూడా స్పెషల్ గా కూర్చోబెట్టి అడుగుతాడు, మీ వైపు భరణి ఒకవేళ అయిపోతే ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఎవరికి, వాళ్ళకి చేసిన వాళ్ళందరూ నీకు వస్తారా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి దివ్యకి కూర్చోబెట్టి చెప్తాడనమాట. సో తను నేనైతే ఆడలేకపోవచ్చు, కానీ నువ్వు వాళ్ళందరినీ అయితే గ్యాదర్ చేసి పెట్టుకోమని. కాబట్టి తన బ్యాక్ అండ్ తను కూడా ఇలా ప్లాన్ చేస్తున్నాడు. నిత్య గారు పాయింట్ కంప్లీట్ కాలేదు కదా, నాకు ఆ విషయంలో అయితే అనిపించింది. సో తనేంటంటే తను ఉన్నట్టు ఉంటున్నాడు, కానీ అటువైపు వాళ్ళు సెక్యూర్ గా ఉన్నారా లేదా అంటే మేబీ అనిపించింది నాకు, మేబీ అది కరెక్టా కదా తెలీదు. అండ్ సెకండ్ ఏంటంటే ఖరీదు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఒక హౌస్ మేట్ అడగడంలో తప్ప అంటే రేషన్ మేనేజర్ అవన్నీ క్వశ్చన్ చేయకూడదా అన్నది నాకు తెలియదు బేసిక్ గా. ఒకవేళ అందులో అడ్వైజ్ ఇస్తే తీసుకోవడంలో ఏముంది అంటే, మనకి చపాతీలో ఆలు బాగుంటదని అందరికీ తెలుసు, అండ్ బెండకాయ అన్నది రైస్ లో బాగుంటది. అది చెప్పినప్పుడు సజెషన్స్ అది ఈవెన్ దివ్య కూడా చెప్తుంది పక్క నుంచి, కానీ తను ఎవరిది వినే స్టేజ్ లో అయితే లేదని అనిపించింది. తను చెప్పింది అంటే పాడైపోతుంది ఒకదాని మీద స్టాండ్ అవుతుంది, కానీ అది రేపు మార్నింగ్ వండుకొచ్చి ఈవెన్ అది మొలకలు వస్తున్నాయి అన్నది కూడా తను ఐడెంటిఫై చేయలేదా అంటే, తర్వాత వచ్చి ఐ థింక్ తనే చెప్తారు కదా రీతు ఇది కూడా వస్తున్నాయి అని చెప్పి, అది చెప్పే వరకు కూడా మరి ఐడెంటిఫై చేయలేదా అంటే బెండకాయ మీద లేదా అన్నది మరి నాకు తెలియదు. అయితే మరి అది లేదేమో, కావాలని ఏముందండి తను దివ్య కూడా కావాలని చెప్పిందా అండి? దివ్య కూడా కావాలని చెప్పిందా ఆలు కర్రీ బాగుంటదని? కిచెన్ లో కూడా చెప్పింది. సరే కాదు సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం, అడ్వైజ్ ఇవ్వడం కాదు ఆర్డర్ వేయడం. అక్కడ చెప్తారు ఏంటి అడ్వైజ్ ఇవ్వట్లేదు, అక్కడ నువ్వు ఆర్డర్ వేస్తున్నావు అని చెప్తుంది. 2 సార్లు మెన్షన్ చేస్తుంది అదే టాపిక్ ని. నెక్స్ట్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ కళ్యాణ్ చెప్పచ్చా అండి, వింటున్నారా? చెప్పు. హలో,
యా ఏంటంటే తను ఇక్కడ ఇంత గొడవ పెట్టేసుకుంటున్నాడు, మళ్ళీ ఇంకొక నిమిషానికి వెళ్ళి తన వైపు కలిసిపోతున్నట్టు నటిస్తున్నాడు, మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు, మళ్ళీ కెలుకుతున్నాడు, మళ్ళీ వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో ఏంటి అని అంటే జనాలకి ఇది ఎట్లాగంటే నేను తనతోటి గొడవ పెట్టుకోవట్లేదు, సో నేను బానే ఉన్నా, కానీ తన తప్పేంటి అన్నది చూపిస్తున్నా అన్నట్టు అక్కడ ఏదో ఒక డ్రామా చేద్దాము అన్నది ఏదో ప్లాన్ చేసుకున్నాడు అన్నది నాకు అనిపించింది అంతే. కరెక్టే మీది అయిపోయింది శారద కరెక్టే గారు, నేను మాట్లాడుతున్నాను. కరెక్టే శారదా గారు చెప్పింది కరెక్టే. కర్రీ చెప్పండి విషయం సార్. కర్రీ విషయంలో జోకు కాస్త సీరియస్ అయిందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నిన్నటి నుంచి తను కిచెన్ లో కొంచెం ఏడిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా అనుకుంటారు. ఓన్లీ తనుజానే కాదు, వెళ్ళి ఒక్క సెకండ్ శారద గారు నా పాయింట్ చెప్పండి. తననే కాదు అక్కడ వెళ్ళి సుమన్ శెట్టి గారిని కూడా చపాతీ కలుపుతుంటే ఆయన ఉండలన్నీ తినేస్తుంటారు. ఆయన ఏడిపించడము, సరదాగా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఆయన కొన్ని తినేస్తున్నాడు, దాని గురించి ఏడిపించడము. దివ్య దగ్గరికి వెళ్ళి నేను కలుపుతానని, వాళ్ళు పక్కన ఉంటే ఇట్లానా కలిపేది అట్లానా కలిపి, నేను కిచెన్ లో ఉంటే ఈ నెక్స్ట్ కిచెన్ లో నేనే ఉంటాను, నేను చేస్తాను, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తానని ఒక రకంగా చేస్తున్నాడు. ఓన్లీ తనూజానే కాదు, తనూజాని కూడా అన్నాడు. కానీ వీళ్ళందరూ సరదాగానే తీసుకున్నారు. ఎందుకని చెప్తున్నా అంటే బయట వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఏంట్రా నువ్వు సెట్ చేస్తానంటున్నావేంటి ఏదన్నా ప్రాబ్లం వస్తే అని. దివ్య, రీతు, తనూజ అందరు ఉంటారు. అప్పుడు తనూజ కూడా సరదాగానే మాట్లాడతారు. ఆ సరదాలోనే ఆనియన్ వచ్చినప్పుడు ఫుల్ కామెడీ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా నిజంగానే ఒక్క సెకండ్ వెంకట్ గారు ప్లీజ్, నేను చెప్పేసి 5-6 క్వశ్చన్స్ వచ్చినాయి, నేను ఆ తర్వాత సైలెంట్ గా ఉంటాను, నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. తర్వాత ఏంటంటే చపాతీలోకి ఎవరైనా బెండకాయ కన్నా ఆలునే తినాలనిపిస్తుంది, ఎక్స్పెషల్లీ నైట్ టైము. తను మామూలుగా చెప్పింది సీరియస్ అయింది. రీతు పక్క నుంచి సరదాగా నువ్వా రేషన్ మేనేజర్ తన అనేసరికి తనకి ఇంకా కోపం వచ్చిందా అని అనిపించింది. ఆ విషయంలో సరదా కాస్త సీరియస్ అయింది అనిపించింది. ఇంకోటి శ్రీజ చెప్పి తనేదో తనకి సపోర్ట్ లేకుండా ఉండడానికైతే శ్రీజ తోటి తనూజ గురించి మాట్లాడాడు లైవ్ లో. ఏమైంది, ఎందుకు అలా ఉంటున్నావు అక్క అని ఎందుకు పిలవట్లేదు? మళ్ళీ తనూజ దగ్గరికి వెళ్ళి ఏంటి శ్రీజాతో నీకు ప్రాబ్లం ఏమైంది, ఎందుకు మీరు ఇద్దరు ఇలా ఉంటున్నారు, శ్రీజ వారం ముందు వెళ్లే ముందు కూడా నీతో చాలా మంచిగా ఉండింది కదా, అది ఇది అని మాట్లాడతారు. ఇంత సీరియస్ గా ఉంటే మళ్ళీ తనుజాని ఎందుకు ఏడిపించాలనుకుంటారు? ఇంకో రకంగా చూపించాలనుకుంటే ఈ రోజు ప్లాన్ కూడా చెప్పడు గాని మొత్తం తనేస్తాడు. భరణి గారిని కూడా లాస్ట్ లో వెళ్ళి నించుంటాడు. ఎందుకంటే తనకి తను నించోకపోతే ఎవరు కళ్యాణ్ నించోకపోతే 3 మెంబర్స్ అవుతారు. అప్పుడు నిఖిల్ అండ్ తను ఈక్వల్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఫ్రంట్ కి వెళ్తారు, అంటే నెక్స్ట్ వెళ్తారు అని చెప్తాడు కదా బిగ్ బాస్. సో వీళ్ళ ముగ్గురు ముందుకు వెళ్తారు అని లాస్ట్ మినిట్ లో తీసుకుంటారు. ఇంకా అన్ని అనుకుంటే ఇంకా అదే నా ఒపీనియన్ చెప్పానండి. ఒక సెకండ్ ఒకటే డైలాగ్ అడుగుతున్నా లిక్కీ గారు, ఒక్క నిమిషం లిక్కీ గారు చూడండి. ఒక్క సెకండ్ లిక్కీ గారు, ఒక్క సెకండ్ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. తనకి 8 మెంబర్సా 7 మెంబర్సా ఎలా వచ్చారు? కళ్యాణ్ చెప్తాడు పవన్ తిని ఎవరిని రామును నువ్వు పట్టుకో, సుమన్ అన్నని నేను పట్టుకుంటా, మాధురి గారు తనని నేను అంటే తినే అడుగుతుంది. వీళ్ళు ముగ్గురు దిగిపోతారేమో భయంతో. ప్లీజ్ అండి వాళ్ళు సంజన గారు తనకు అసలు సపోర్టే కాదు. సంజన గారు నా ఒపీనియన్ చెప్పానండి, నేను చూసింది చెప్పాను, నా ఒపీనియన్ అంతే. ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళు అదే అంటాడు. ఒక్క నిమిషం అని డీమాన్ అంటాడు, ఒకవేళ రాము కనుక స్టేజ్ ఎక్కితే నేను ఎత్తుకుంటా అంటాడు. ఆ పని చేయరా? అలా ఒక్కొక్కళ్ళే అనుకుంటారు. మాధురి కూడా వచ్చి ఏమంటదంటే నేను ఎలాగో అలా మాయలో పెట్టేసి నేను సంజనాన్ని పట్టేసుకుంటా అంతే తప్పితే తినెళ్ళి వీళ్ళని ఇలా పట్టుకోవాలని అలా పట్టుకొని ఏం చెప్పాడు అక్కడ. చెప్పింది మేడం కళ్యాణ్కి ఒక్క నిమిషం శారద గారు ఒక్క నిమిషం. కళ్యాణ్కి తనుజాకి గొడవ అని స్టార్ట్ చేసి లాస్ట్ గేమ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ ఆ కర్రీ గొడవ బెండకాయ గొడవలో ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు చేంజ్ అయ్యాడు శ్రీజ చెప్పడం వల్ల.
ఇప్పుడు ఆ ప్లేస్ ఇమ్మాన్యుల్ ఎందుకు తీసుకోవట్లేదు అని ఆలోచించాలి. ఇమ్మాన్యుల్ అది యాజ్ ఎ కెప్టెన్, ఉమ్, ఇమ్మాన్యుల్ యాజ్ ఎ ఉమ్. కెప్టెన్ ఆ ప్లేస్ నువ్వు తీసుకోవాలి కదా. నువ్వేంది థర్డ్ ప్లేస్ లో ఉన్న ట్రై చేస్తున్నావా, లేకపోతే ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ట్రై చేస్తున్నావా? ఆయన ఇప్పుడు ఎవరు తీసుకోడు ఇన్ని కదండి, ఇన్ని రోజులు ఆయన ఇన్ని తీసుకోడు. ఉండండి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తీసుకోకపోతే తీసుకోకపోతే వాళ్ళ అమ్మకి చెప్పినట్టు నేను వినరావాలంటే ఎట్ట అవుతాడు? ఇప్పుడు అయితే నువ్వు అదే ఇన్ని కదా గొడవలు ఆయన అయినప్పుడు చేస్తున్న ఇప్పుడు మిస్టేక్స్ ఇప్పుడు వెంకట్ గారు. ఇప్పుడు ఇప్పుడు అదే అయితే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏ గొడవ అయినా ఈ 3 రోజుల నుంచి కిచెన్ లో ఎవరు తప్పని చెప్పకుండా ఆయన అన్నని సర్ది పెట్టే ట్రై చేస్తున్నాడే గానీ ఏ సైడ్ తప్పుందని చెప్పలే ఇప్పుడు దాకా ఈ 3 రోజుల నుంచి. అదే అతను కూడా అదే కావాలని కదా చెప్తున్నాడు. ఇప్పుడు కావాలని చెప్తున్నా. ప్రతి దానికి కావాలని అనబాగండి నాగరాజు గారు. మీరు కావాలని ప్రతి దానికి చెప్తున్నాడండి. కావాలి. టార్గెట్ అండి, టార్గెట్ ఫ్రమ్ ఏంటి ఎవరు తనుజ. ఎవరు టార్గెట్ టార్గెట్? అండి? నోరు ఎవరు హిమాలయలు ఇది కావాలని అక్కడ మరీ పోక్ చేస్తుంటే కెప్టెన్ అనేవాడు చెప్పాల్సింది పోయి చెప్పకుండా ఏముందండి, ఆమె అదే పోక్ వాష్రూమ్ లో కూడా చేయనవసరం లేదు అంటదండి. నాగరాజు గారు. వాష్రూమ్ లో కూడా ఇదే మాట అంటదండి హిమానిల్ తో. ఇంకా పోక్ మనం అసలు కెప్టెన్ ఇంకా చేయాల్సిన మనం అవసరం ఏం లేదండి. ఓకే ఇంకా ఓకే మనం ఇంకా ఎవరికి మనం నాగరాజు గారిని ఏం చేయలేం. ఏం చేయలేం. ఇంకా ఒక అదే నిమిషం ఇంకా ఎందుకు బాబు గారు మిమ్మల్ని ఏం ఉన్నారా? చేస్తాం మేము? ఇప్పుడు వెంకట్ గారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని వెంకట్ గారిని జర బ్యాక్ స్టేజ్ ఎంజాయ్. బాబు గారు ఉన్నారా? మీరు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నారు. ఇంకేస్ మాట్లాడండి. ఉషా గారు, ఈ ఆ, హౌస్ లా ఇదే మన ఇక్కడ కూడా ఇదే అని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ రోజు డాన్స్ అండ్ ఎట్లా ఒక ఆడిరు ఒక్కొక్కరు? నేను ఆ ఎనీవన్ విషయం ఒక్కసారి మీద ఒకటి నిన్న చెప్పచ్చా? కూడా ఒక ఒక్కసారి పాయింట్ ఉషా గారు చెప్పాలనుకున్నా. ఉషా గారు ఒక చెప్పండి. పాయింట్ ప్లీజ్ ఒకటి ఎనీవన్ చెప్పేసి వదిలేస్తా. ఆ, ఇది ఓకే. ఒకటి కళ్యాణ్ కనుక అపోజిట్ గా వెళ్తే వెల్ అండ్ గుడ్. యాక్చువల్లీ తన గేమ్ తనకి చాలా ప్లస్ అవుతుంది. లేదు ఇంకా అలానే ఉంటాను అంటే ఇన్పుట్స్ ని బట్టి తన గేమ్ క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తే, లేదు అలానే ఉంటానంటే మాత్రం ఇంకా వేస్ట్ అండి. ఇంకా తను అదే నెక్స్ట్ పొజిషన్స్ లో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి లిక్కీ గారు నా తనకి ఉన్న పాయింట్ ఏంటంటే, సిచ్యుయేషన్ కి. అక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి సిరీజ పాయింట్స్ తీసుకొని గేమ్ ఆడుతున్నాడు అనుకుంటే అతను స్ట్రైట్ గా ఆడాలి. ఏది తన్ని ఇంకా డిఫెండ్ చేసుకుంటూ అదే వ్యతిరేకంగా ఆడుకోవాలి. అలా సో కాకుండా మీరు నాగరాజ్ గారు, స్ట్రైట్ ఆడితే నేను స్ట్రైట్ ఆడుతాను నాగరాజు గారు. ఒక మీరు అక్కడ పక్క నుంచి ఆడుతుంటే నేను పక్క నుంచి ఓకే ఆడతాను. అదే నాగరాజ్ గారు, గేమ్ అలా ఆడుకుంటే అది కాదండి. ఊరక 1 వీక్ నుంచి పోక్ చేస్తుంటే అదేమో తెలియలేదు. ఇవాళ వచ్చేసరికి ఇవాళ అతను మాట్లాడిందే తెలిసింది. నాగరాజు గారు, కళ్యాణ్ అండ్ తనుజది మీకు ఓకేనా ఫైట్ ఈ రోజు? కళ్యాణ్ తనుజది ఫైట్ అంటే అతను కనుక రైవలరీ పెట్టుకోవాలి అనుకుంటే కనుక అలా పెట్టుకుంటే ఓకే అండి. కానీ అట్లా పెట్టుకోవట్లా. మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి సేఫ్ గేమ్ ఆడుతా అదే నీకే సపోర్ట్ అని చెప్పేసి చేస్తుంటే తను నమ్ముతుంది. ఇప్పుడు ఉన్నది తను ఏమంటుంది, ఈ నలుగురు ఏమంటారు మీరు? మనమైతే బయట అయితే నమ్మొద్దని అనుకుంటున్నాం సార్. కానీ లోపల ఇష్యూస్ అనేది మనం ఏం చేయలేము. చాలు మాకు ఇంతవరకు చాలు. ఓకే లిక్కీ, డాన్స్ ఎట్లా ఆడినారు ఒక్కొక్కరు అందరికన్నా సాయి చాలా బాగా. మీ అందరూ లిఖిత్లో అయితే మాట్లాడండి, నేను మాట్లాడుకుంటా. ఉషా గారు చెప్తా అన్నారు, మీ ఇద్దరు మాట్లాడండి. డాన్స్ ఇది కాదు, ఇంకొక పాయింట్ స్మాల్ది. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు అని అనుకున్నప్పుడు మరి ఎక్కువ డిస్కషన్ చేస్తే ప్రొలాంగ్ అవుతుంది అంటున్నది ఒక్కటే. అక్షిత్ గారు, నాదొక చిన్న డౌట్ అండి. ఇంకోటి, ఇంతాక కళ్యాణ్ ని అడిగితే ఒక్క నిమిషం వేస్ టాపిక్స్ మళ్ళీ కళ్యాణ్ అక్కడిక్కడ వెళ్ళిపోతుంది. సారీ ఫర్ బ్రేకింగ్ యూ. మనం లాస్ట్ డిస్కస్ చేసాం ఎందుకంటే కింగ్ నాగార్జున గారి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఈ రోజు. దానికోసం నుంచి ఓకే, డాన్స్ ఎట్లా ఆడిన ఒక్కొక్కరు, ఫనీ మూమెంట్స్, ఎనీథింగ్. సాయి బాగా కంపేర్ టు వీళ్ళు సాయి బాగా ఆడిండు. మనోడు రాము కాసేపు కింద డాన్స్ చేస్తాడు, కాసేపు పైకి వెళ్ళి డాన్స్ చేస్తాడు, ఎవరికి అర్థం కాదు. పని కింద డెమాన్ రాముని ఎత్తుకుని ఉన్నాడు చూద్దా, అదే నాకు నువ్వు వచ్చింది. ఏదో సంకలో పెళ్లికలను ఎత్తుకొని తిప్పాడు రాముని. ఈ దానికి లాస్ట్ దాంట్లో ఎత్తి ఇట్లా పక్కగా తీసుకొని వచ్చాడు. నేనైతే ఎంత నవ్వుకున్నాను. వాళ్ళు కాలు పట్టేసింది. వీటన్నిటిలోకైతే సంజనా గారబ్బా నేను డాన్స్ చేసుకుంటా, నాకేం పోయి నేను సపోర్ట్ చేయను అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎంజాయ్ చేయటం.
సుమన ఎన్ని రోజులైందిరా పాటలేని అంట. పొద్దున్నే చేసిన పాట కదా. మర్చిపోయింది. చందన గారు మీకు ఇది ఎట్లా అనిపించింది? మాధురి గారు బన్నీ గారిని డాన్స్ చేయమన్నాడు. క్యూట్ గా వాళ్ళు ఎందుకు బ్లష్ అవుతున్నారు? నేను ఇందాక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో. అక్షిత్ ఇదంతా కాదు అక్షిత్, భరణి గారు మాధురి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది చూసి ఇది ఎట్లా ఉందంటే బయటికి వెళ్ళి మీరు చూసుకున్నట్టున్నారు లిక్కీ గారు, అవి నచ్చినట్టున్నాయి ఆయనకి. అమ్మో నాకైతే అలిగిన పిల్లల్ని బొద్దగించిన హస్బెండ్ లాగా కనిపించాడు. కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, మీ మేడం ఏమంటున్నారు? బాబా వీళ్ళన్నిటికీ హైలైట్ ఇంకోటి అక్షిత్, ఎవరు క్యాప్టెన్ అయినా సరే ఈసారి నేనే రేషన్ మేనేజర్ రీతు అది ఇవ్వకపోయినా బెదిరించి తీసుకునేటట్టు వచ్చింది ఫోటో, అదే డిస్ప్లే చేస్తావు. ఇది కాదు ఫైనల్లీ అయ్యింది రేషన్ మేనేజర్. కాదు మధ్యాహ్నం భలే కామెడీ చేసేది, బాగుంటది. అది కానీ వచ్చి ఉంటే బాగుండేది రీతుకి కూడా. నేను రేషన్ మేనేజర్ అయిపోతా ఎవరు వచ్చినా గానీ. ఒక చదవండి అక్కడ కుకింగ్ టీమ్. హౌస్ డ్యూటీస్ ఆఫ్ ద వీక్ కెప్టెన్ దివ్య, రేషన్ మేనేజర్ డేమాన్, కళ్యాణ్. కుకింగ్ టీమ్ ఏమో పవన్, గౌరవ్, రాము, సంజన. డిష్ వాషర్స్ ఏమో స్క్వాడ్, ఇమాన్యుల్, సాయి శ్రీనివాస్, నిఖిల్ హౌస్ క్లీనింగ్, కళ్యాణ్ అండ్ మాధురి వాష్రూమ్, తనుజ అండ్ సుమ్. రేషన్ మేనేజర్ రీతు అంటే ఉషా గారు మీరు హోప్ఫుల్లీ ఏం గొడవలు అవ్వకూడదు. మీ ఫ్లో లో అయ్యో అక్కడ గొడవలు అవ్వండి. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు అలిగి అన్నము రాదు, హౌస్ మొత్తానికి ఫుడ్ ఉండదు. వాళ్ళు గొడవలు అవుతున్నారు, గొడవలు పడుతున్నారు అని మనం అనుకుంటే మనం తప్పు చేసినట్టు. వాళ్ళిద్దరికి గిల్లి గజ్జాలు ఆడుకుంటున్నారు. అమ్మ దాన్ని గొడవ అంటాం కన్నా గిల్లి గజ్జాలు ఆడుకుంటున్నారంటే కరెక్ట్ నా భాషలో. ఇంకోటి వెంకట్ గారు, ఈ రోజు ఎపిసోడ్ లో డాన్స్ స్టార్టింగ్ కాగానే పవన్ పోగానే మళ్ళీ రీతి వచ్చేస్తుంది. ఎంట్రీ వాళ్ళతోటే స్టార్ట్ అవుతుంది. ఓకే, కుకింగ్ టీమ్ లో సంజన ఉందంట. ఇంకా ఫుడ్ కి పదవ లేదు సంజనాకి. మళ్ళీ ఆ డైలాగ్ ఉండవమ్మా, మా అమ్మకి మా అమ్మ నాకు అలా నేర్పలేదు, మా అమ్మ ఆవిడ ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడు సంజన గారు పాపం బాగా చేసింది. రైస్ కొంచెం ఎక్కువ వండించి ఈ చపాతీలతో పాటు పోపన్నం అలా చేయించి ఫుడ్ ఎక్కువగానే పెట్టింది. కాదు గౌరవ్ కూడా ఉన్నాడు, అయిపోయాడే పవన్. పవన్ పని అయిపోయింది. ఏమైంది? ఎందుకు ఉషా గారు గౌరవ్ కిచెన్ టీమ్ లో ఉన్నట్టున్నాడు, వెజిటబుల్స్ కట్ చేయడానికి. రాము కూడా ఉన్నాడు. అమ్మో నా వల్ల కాదు అంటున్నాడు పాపం పవన్. వీళ్ళందరినీ భరించడం నా వల్ల కాదు, ఇమ్ము నువ్వు రా, ఇమ్ము నేను మేనేజ్ చేయలేను వీళ్ళని. ఎందుకంటే ఈయన ఏదో జోకులు వేస్తాడు, రాము ఏదో జోకులు వేస్తాడు. వెంటనే ఈ హౌస్ డ్యూటీస్ డిస్కషన్ వస్తుంటే ఇమాన్యుల్ వెళ్ళి నైస్ గా చెప్తాడు అనమాట, కిచెన్ లోకి రాను అని చెప్తే దివ్య అక్కడ అగ్రీ చేస్తది. అందుకనే వెయ్యదు తర్వాత కూడా, వాళ్ళు అడిగినా కూడా చెప్తది ఇమాన్యుల్ రానున్నాడు. మాధురి చెప్తది కదా, ఎందుకంటే తనుజకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి వీళ్ళెవరిని వెళ్ళొద్దని చెప్పి వీళ్ళెవరు ఉన్నారు కదా, సంజనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పవన్, రీతు, మాధురి, తనుజ. సో వీళ్ళెవరు కిచెన్ టీమ్ కదా యూజువల్ గా ముందు నుంచి చేసిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళరు, మిగిలిన వాళ్ళు మీరే చేసుకోండి, మాకు వేరే క్లీనింగ్ వెళ్ళిపోతాం అని చెప్పేదో చెప్తున్నారు కదా. సపోర్ట్ చేయలేదని కాదండి, కెప్టెన్సీకి ముందే ఒక్క నిమిషం లిక్కీ గారు, సపోర్ట్ చేయలేదని కాదు, కెప్టెన్సీకి ముందే పొద్దున్నుంచే దానికి ముందు నుంచి కూడా అసలు మేము నెక్స్ట్ రాము, ఎవరు డీమాన్, పవన్, మాధురి గారు, తనూజ అండ్ దివ్య
మేము కిచెన్ లోకి రాము, మీరు కొత్తగా వచ్చిన కెప్టెన్ ఎవరిని పెట్టుకుంటారో ఏం చేస్తారో మీ ఇష్టము, మీకు మంచిగా సెట్ చేస్తుంటే ప్రతి దానికి గొడవ పడుతున్నారు, అది ఇవ్వమంటున్నారు ఇది ఇవ్వమంటున్నారు, మనం నలుగురం అసలు రావద్దు అని ముందే అనుకున్నారు. కాదండి, దీనికి సపోర్ట్ భరణి గారు చేయలేదని ఈ కాదు. పాయింట్ అయిపోయిందా? భరణి గారు డబుల్ స్టాండర్డ్ పాయింట్ అయిపోయిందా? అయిపోయింది చాలా. శ్రీనివాస్ గారు ఉన్నారా? శ్రీనివాస్ గారు, ఇది రాముది ఏమనిపించింది మీకు? అంత రిక్వెస్ట్ చేయంగానే తనుజ వచ్చి అడగడం, లాస్ట్ లో తనుజను దివ్య ఉన్నప్పుడు దివ్య వైపు నలుగురు, తనుజ వైపు నలుగురు ఉన్నారు కదా, రాము అసలు డెసిషన్ ఎలా తీసుకున్నాడు? నాకు అదే క్వశ్చన్ పాయింట్. సంజన వెళ్ళి ఎక్కిందంటే సాంగ్ కాదండి, సంజన లాస్ట్ లో ఆగిపోయాక ఎక్కుతుంది. అలాంటప్పుడు నిఖిల్ కూడా పరిగెత్తకుండా ఎక్కిద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఎక్కడు, ఎందుకంటే దివ్య ఆగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్యకి చెప్తాడు అంటే నేను సరిగ్గా చూడలేదేమో కానీ హాట్ స్టార్ మీకు లైవ్ లో ఏమవుతుందంటే దివ్యకి నిఖిల్ ప్రామిస్ ఇన్ ద సెన్స్ చెప్తాడు నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి. సో అక్కడ తర్వాత అయిపోయాక కూడా చెప్తుంది తను ఎవరికి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, లైక్ భరణి లాగా, అందుకని ఉండిపోతాడు, తను వెళ్ళడు తెలిసినా గానీ. తర్వాత దివ్య చెప్తుంది నీ వల్లే అక్కడ ఏమైంది, ఈక్వల్ అవ్వలేదు, నువ్వు నీ వల్లే కెప్టెన్ గెలిచాను కెప్టెన్ చెప్తుంది. నువ్వు దిగిపోవడం నాకు మంచిదే అయ్యింది అని చెప్తుంది. ఎక్స్క్యూజ్ మీ నిత్య గారు, భరణి ఏంటి ఏమి మాట ఇవ్వడండి, నేను నీకు సపోర్ట్ చేస్తాను నీకు సపోర్ట్ చేస్తాను అని తనుజకి మాట ఇవ్వడు. నిఖిల్ అండి తను అంటుంది, భరణిని కాదు నిఖిల్. మీరు అన్నారు కదా భరణి లాగా సపోర్ట్ చేస్తానని చెప్పలేదు, ఎవరికి చెప్పడు సపోర్ట్ చేస్తాను, మధ్యలో ఉండిపోయారు అని అంటున్నారు భరణి గారు. ఆయన మధ్యలో కూడా లేడండి, ఆయన సపోర్ట్ దివ్యాకే ఉండడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు బంధాలు తెగిపోతాయి, గొడవలు వస్తాయి బిగ్ బాస్, అందుకనే తను మాట్లాడే టైం కే పాట కట్ చేశాడు. అక్కడ చూడండి, మీరు గెస్ట్ చేయండి. నార్మల్ గా మధ్యలో ఉండిపోదాం అనుకున్నాడు ఆయన. ఓకేనండి, అది మధ్యలో ఉండడం ఎందుకండి? బంధాలు ఇప్పుడు శారదా గారు మధ్యలో ఉండడం ఎందుకండి? బంధాలు విడిపోయేటప్పుడు ఎటైనా ఉండొచ్చు కదా, ఒక పక్క ఉండొచ్చు కదా. అప్పుడు కూడా బంధాలు విడిపోతాయి కదా. ఆయనకి దివ్య చేయాలనే ఉంది, ఆయన లైవ్ లో క్లియర్ గా చెప్తున్నాడు. ఉంది నువ్వు రెండో ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నట్టు ఉండాలి. నువ్వు మళ్ళా పాత బర్నీ లాగా ఉంటే నీ ఐడెంటిటీ ఎట్ట తెలుస్తుంది అంటున్నా నేను. ఆయనది మరి సేఫ్ గేమ్ అనాలో లేకపోతే ఆయన మెంటాలిటీనే అదే తెలియట్లేదు అసలు. ఆయన బయట చూసొచ్చిన తర్వాత కూడా నువ్వు అలాగే బిహేవ్ చేస్తే ఆయన ఉండేది ఏం ప్రయోజనం చెప్పండి? ఆయనకు అంత చెప్పిన ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చాక ఒకళ్ళు మాట్లాడండి, ఇద్దరు మాట్లాడుతున్నారు. టాపిక్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది కానీ కింగ్ నా క్వశ్చన్స్ వచ్చేయండి అమ్మా. రెడీయా? ఓకే, ఏం లేదు నిత్య గారు, గుర్తొచ్చేస్తుంది గోయింగ్ ఆన్ ఒక్కొక్క పాయింట్స్. Yeah, so everyone, please do like the video. Last 15 minutes, King Nagarjuna questions will be fast. ఎందుకంటే mostly about this re-entry ఇది ఉండే పాయింట్స్ పెట్టండి మీరు కూడా కమెంట్ సెక్షన్లో, అండ్ అవన్నీ విల్ బి రెడ్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఈరోజు ఏమైనా టాస్క్లు ఏమైనా మిస్ అయిపోతే అవి కూడా డిస్కషన్ చేసాము. యా, ఎనీవన్ కెన్ స్టార్ట్ ప్లీజ్. నేను తీసుకుంటా కాల్ ఆగండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? నా పాయింట్ అదే బ్రో, డెసిషన్ టై అయినప్పుడు యాక్చువల్గా తనుజ అడిగినప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేయను దివ్యాకే చేస్తాన్నాడు కదా, ఆ పాయింట్ ఆఫ్ మీద ఏమో వారికి దివ్యాకి ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేను. నాకు అదొకటే పాయింట్. ఓకే, రాము డెసిషన్ ఆన్ సంచాలక్ అబౌట్ గేమ్. సంచాలక్ ఫెయిల్ నాకు తెలిసి. అంటే తనుజ ఇక్కడ ఫేవర్ గానే కాదు, నేను న్యూట్రల్ ఆడియన్ని, ఎవరికి ఫ్యాన్ కాదు. ఎందుకంటే ఈ సీజన్ లో అంత తోపు కంటెస్టెంట్లు ఎవరు లేరు నాకు తెలిసి. కాకపోతే అక్కడ డెసిషన్ మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు.
అది కూడా దివ్య డాన్స్ చేసేటప్పుడు ఆపోజిట్ లో కూడా 6 మెంబర్స్ ఉంటారు స్టేజ్ మీద. గౌరవ్ సంజనాని ఎవరు ఈ సుమన్ శెట్టిని తోసేసి తను దిగుతాడు ఫస్ట్, తర్వాత సంజన దిగుతుంది, తర్వాత సుమన్ శెట్టి దిగుతాడు. అది సాంగ్ అయిపోయిన తర్వాత తను 5గురే చెప్తాడు, 6గురు ఉంటారు యాక్చువల్ ఆ టైంకి. అప్పటికి వాళ్ళు చెప్తా ఉంటారు, మరి ఎక్కడ చూస్తున్నాడు రాము ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, రాము క్వశ్చన్ ఈ రోజు దానిపైన నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చందన గారు. యా నాకు సార్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ డీమన్కి కొంచెమైనా ఎలివేషన్ ఇవ్వాలి ఈ సాటర్డే ఎపిసోడ్లో. డీమన్ ఆడిన ఫిజికల్ టాస్క్కి అట్ ద సేమ్ టైం కోటింగ్ కూడా అదే రేంజ్లో పడాలి రీతు మ్యాటర్లో. తర్వాత తనుజ యాటిట్యూడ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అరుపులు వీటి గురించి అడగాలి. అదే కిచెన్ ఇష్యూస్ అన్నీ అయ్యాయి కదా, దాంట్లో ఎవరి తప్పు ఏంటి. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి యాటిట్యూడ్ మార్చుకోమని నాగ్ సార్ నుంచి వెళ్తే సజెషన్ యూజ్ అవుతుంది ఆ అమ్మాయి గేమ్కి. అది తర్వాత మిగతా వాళ్ళు కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. ఓకే, శారదా గారు. యా, నేను ఏంటంటే మాధురిని కొంచెము మాట్లాడతాడేమో నామినేషన్స్ అప్పుడు, కొంచెం నోరు జారుతుంది కదా, వర్డ్ ఒకటి అంటుంది, దాని గురించి మాట్లాడతాడేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే తనుజ కొంచెం ఎక్కువ షౌట్ చేస్తూ ఉంటుంది వీక్ అంతా, ఎందుకమ్మా అంత ఫ్రస్ట్రేషన్ అయిపోయావు అని అడుగుతాడేమో. తర్వాత గేమ్ విషయంలో వచ్చేసి ఇది ఉంటుంది కదా, ఏంటి టవర్స్ కట్టేది, టవర్ కట్టు పడగొట్టు, దాంట్లో ఫస్ట్ రౌండ్ విషయంలో అడుగుతాడో, లేకపోతే ఒకవేళ అది తీసేసాము అని అంటే మరి అడగడో మరి తెలియదు. అది అడిగితే బాగుంటుంది, జనాలందరికీ ఒక క్లారిటీ వస్తుంది అని. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మ్యూజిక్ డీజే విషయంలో ఫస్ట్ రౌండ్ లోనే స్టేజ్ మీద దివ్య డాన్స్ అప్పుడు స్టేజ్ మీద 6గురు కాదు 3గురే ఉంటారు. పాట అయ్యేసరికి 3గురిని గౌరవ్ కిందకి దించేస్తాడు. ఆబ్వియస్లీ నేను 2 సార్లు పెట్టుకుని చూశాను, నేను చెప్తే మరి అందరూ వాదిస్తున్నారు 6గురు అని. ఏమో మరి నా తప్పు రైట్, అదొకటి కన్సర్న్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అది ఆల్రెడీ చెప్పారు, అదే కదా సంచాలక డెసిషన్ మీరు చెప్పేది. యా. ఓకే, అయిపోయింది. ఉషా గారు మీరు చెప్పండి. ఫస్ట్ భరణి గారిని నిఖిల్ ని ఇద్దరిని అడగాలి అని అనుకుంటున్నా. బిగ్ బాస్ గారు ఏం చెప్పారు, మీరు ఎటో ఒక సైడ్ కంపల్సరీ ఉండాలి అని చెప్పాడు. ఈయన ఎక్కి దిగేసి ఆ తర్వాత కూడా సపోర్ట్ చేయలే. సరే, సంజన గారిది అయిపోయిన తర్వాత తను ఎక్కింది, రాముని అడగాలి, ఫస్ట్ వీళ్ళిద్దరిని అడగాలి, మీరు ఎందుకు బిగ్ బాస్ చెప్పారు ఎవరో ఒకరి సైడ్ సపోర్ట్ తీసుకోవాలని, మీరు ఎందుకు అట్లా ఆడారు అని ఇద్దరు. ఇంకోటి రాముని నువ్వు అది అయిపోయిన తర్వాత బెల్ వచ్చిన తర్వాత తనని కన్సిడర్ చేసావా, ఎలా కన్సిడర్ చేసావు? అయిపోయిన తర్వాత తను ఎక్కినప్పుడు దివ్య విన్ అవుతుంది, లేకపోతే వీళ్ళిద్దరూ కిందే ఉన్నారు బెల్ కి ముందు, రౌండ్ కి ముందు, అప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారు, అటు 4 ఇటు 4, అప్పుడు ఎవరికి పాయింట్ రాదు. అదొకటి. ఇంకోటి ఏదో అనుకున్నా, పవన్ ని ఎక్స్పెషల్లీ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, వాళ్ళు ఈ లాస్ట్ వీక్ అంతా ఈ మధ్య అంతా గొడవ పడింది ఏంటి, నాకు తను మాధురి గారు ఇన్ని మాటలు అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదంటే తను అనేది ఏంటంటే, ఆ టైంలో నాకేం అనిపించలేదు, నాకు నార్మల్ గానే అనిపించింది అనేది. ఏంటి అన్హెల్దీ బాండ్ అనేది నార్మలా? అన్హెల్దీ బాండ్ అంటే ఆ బాండ్ లో ఓన్లీ రీతు ఒక్కటే ఉండదు కదా, ఇద్దరు ఉన్నారు అంటే అన్హెల్దీ బాండ్ అని ఒప్పుకుంటున్నాడు అతను. అది కరెక్ట్ కాదు కదా. లేకపోతే మేమిద్దరం అసలు ఇది సపరేట్ అయిపోయామనన్నా ఒప్పుకోవాలి, లేకపోతే అలా ఎలా అంటారు మాధురు గారు అని అన్నా అడగాలి. తను భయపడి అడగట్లేదు. అదే. ఓకే, వెంకట్ గారు మీరు. నేనైతే యాక్చువల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఓకే నిత్య గారు చెప్పండి. నాకైతే ఫస్ట్ ఇమాన్యుయల్ కి అయితే గట్టిగా క్లాస్ పీకాలనిపించింది, ఎందుకంటే ఒక పోయింది ఒక పాయింట్ పోయింది. నాకు తెలుసు గట్టిగా క్లాస్ పీకాలి, ఎందుకంటే తన కెప్టెన్సీ సరిగ్గా చేయలేదు మానిటరింగ్ విషయంలో. నెక్స్ట్
చెప్పండి ఫుడ్ మేనేటర్ గా కూడా తను కంట్రోల్ చేయలేకపోయాడు. ఎవరైనా గొడవలు పడుతుంటే కంట్రోల్ చేయలేకపోయాడు. వాళ్ళిద్దరి మధ్య ఏమంటారు మ్యూచువల్ గా క్లియర్ చేస్తున్నాడు తప్పించి తన స్టాండ్ అంటూ లేదు. ఒక కెప్టెన్ గా కాదు కదా. ఇదైతే తన గేమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదైతే చాలా గట్టిగా చెప్పాలి ఇమాన్యుయల్ కి. అండ్ సెకండ్ వన్ అందరూ చెప్పారు, కానీ నా వైపు నుంచి చెప్పాలంటే ఎస్పెషల్లీ రీతు అండ్ పవన్ గురించి అయితే మాత్రం వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. అది బయట చూసే జనాలకి పిచ్చి లేస్తుంది. అది క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి బయట కొంతమంది సీరియస్ గా తీసుకుని వాళ్ళు డిబేట్లు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు ఫైనల్ గా బాగానే ఉంటున్నారు. అది గేమ్ కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ముందు పక్కన పడేసి ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా నెక్స్ట్ వీక్ వెళ్ళి సర్వైవ్ అవ్వగలరు. లేదంటే అనవసరంగా వేరే వాళ్ళకి స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు. అది మాత్రం పక్కా. నా 2 క్వశ్చన్స్ అవే. ఓకే, వెంకట్ గారు చెప్పండి. అదే ఇప్పుడు పాయింట్ ఒకటి చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భరణి గారికి మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఇంతకు ముందు మేమే సేఫ్ గేమ్ అన్నాము, ఇప్పుడు ఇంకా సేఫ్ గేమ్ ఆడేటట్టు మధ్యలో ఎందుకు నిలబడ్డారు? ఏదో ఒక డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? మీరు బయట చెప్పేది కాదు, మీరు ఏదో ఒక స్టేజ్ ఎక్కాలి కదా, ఆ క్వశ్చన్ అడగాలి. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? పాయింట్స్ అయిపోతే నేను ఒక్కటే మాట్లాడాలి. మీరందరూ వెంకట్ అయితే మాట్లాడండి, నేను వెంకట్ గారిని అడిగాను. పాయింట్స్ అయిపోయాయన్నారు కదా, అయిపోతే నేను ఒక పాయింట్ అంటున్నాను. ఇప్పుడు వెంకట్ గారు ఒక పాయింటే చెప్పారు కదా, అందరు 2-3 పాయింట్లు చెప్పారు కదా. ఇంకేం లేదు, ఒకటి నిత్య గారు చెప్పేశారు కదా, అదే ఒకటే. ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పండి, ఇంకేమైనా పాయింట్లు ఉన్నాయా? నాకు ఒక డౌట్. సంజన గారు ఫుడ్ మ్యాటర్ గొడవ అవుతుంది కదా, అది ఒకటి అడుగుతారేమోనని డౌట్ ఉంది. అంటే ప్లేస్ కొంచెం ఇసిరినట్టుంది కదా, అదేమన్నా కన్సిడర్ చేస్తారేమో. అలా ఎందుకు చేశారు? ఫుడ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. లేదు తినేటప్పుడు ఎందుకమ్మా అరుస్తావు, తర్వాత మాట్లాడాల్సింది. అయినా ఈ రోజు ఎందుకంత ఈసారి ఎందుకంత చిరాగ్గా అయిపోయావో అని ఏమన్నా అడుగుతాడేమో ఎక్కడో అనిపిస్తుంది. ఫుడ్ మ్యాటర్ అయితే తను కూడా అంటారేమో అనుకుంటున్నా, ఎందుకంటే తను ఇట్లా అనేది మనకి జూమ్ చేసి చూపించారు, అందుకని అనిపించింది నాకు. స్పెషల్ గా జూమ్ చేసేసరికి నాకు ఈ వారం చూసిన తర్వాత హరీష్ గారి మాటలు గుర్తొచ్చాయి. అన్నపూర్ణమ్మ అని, అన్నపూర్ణమ్మ లాగా ఆయన ఎందుకు అన్నాడా అని వెంకట్ గారు ఆగండి ఒక్క నిమిషం. లిక్కీ గారు, వెంకట్ గారు ఆ అమ్మాయి ఫేస్ ఉండేదే అంతే. బయట నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వెళ్ళి ఆ అమ్మాయి ప్రొఫైల్ వెళ్ళి చూస్తే నవ్వుతూ ఉన్న ఫొటోస్ చాలా తక్కువ ఉన్నాయి. జనరల్ గా ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఫేస్ ఎప్పుడు అలా సీరియస్ గానే ఉంది. బయట షోస్ లో గానీ ఎక్కడైనా ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తోటి ఉండదు ఆ అమ్మాయి. మూడీగా ఉందంటారు. అవును, అలానే ఉంది. కొంతమంది అలా ఉంటారు కదా, కొంతమందికి ఎప్పుడు నవ్వు మొహం ఉంటది, కొంతమందికి అందరూ ఇష్టపడరు కదండి. ఫేస్ మూడి ఓకే కదండి చందన గారు, ఫేస్ మూడే అయి ఉండొచ్చు, కానీ మాట తీరు అనేది నార్మల్ గా మాట్లాడగలిగితే అది 50% కవర్ చేసుకోవచ్చు. అది నేను అగ్రీ చేస్తాను. బట్ లైక్ ఇప్పుడు తను మూడీ ఫేస్ ఓకే, కొంతమంది అర్థం చేస్తా, అదే ఓకే. చందన గారు, లిక్కీ నీ పాయింట్స్ ను రీడ్ చేసి నెక్స్ట్ కమెంట్ సెక్షన్ విల్ బి డిస్ప్లేయింగ్ గైస్. నేను మొత్తం కామెంట్ సెక్షన్ కూడా చెప్తా, లేదా నా పాయింట్స్ కూడా యాడ్ చేస్తా, ఏమంటారా? నువ్వు ఫస్ట్ చెప్పేసి లిక్కీ, నీ పాయింట్స్ చెప్పేసి తర్వాత అక్షిత్ గారు ఒక్క పాయింట్, ఒక్కటి డౌట్ నాకు, ఒక్కటి డౌటా పాయింట్ క్లారిటీ ఇవ్వండి. రెండు కాదు, ఇది స్విమ్మింగ్ పూల్ లో పడతారు కదా, అది పవన్ కి రెడ్ కార్డు ఎల్లో కార్డు అని ఇందాక మీరు డిస్కషన్ చేశారు. నేను 2-3 సార్లు చూశాను. భరణి గారు తనని లాక్కొస్తూ భరణి గారు కాలు స్లిప్ అయ్యి ఇద్దరు తనని పవన్ ని భరణి గారు లోపలికి పడతారు కదా. రీతు దానికోసం రెడ్ కార్డు ఇస్తారా? ఓకే, నేను చెప్పేస్తున్నాను పాయింట్స్. నా పాయింట్స్ కూడా యాడ్ ఆన్ చేసేసాను. రామో డెసిషన్ ఆన్ సంక్షాలకు, డెమాన్ అప్రిషియేషన్ అబౌట్ టాస్క్. మేజర్ గా అందరూ ఎత్తిన పాయింట్ వచ్చి డెమాన్ రీతు గొడవలు, ముగ్గురు చెప్పారు ఒకటే పాయింట్. మాధురి గారు అబౌట్ మన లూస్టంగ్ అబౌట్ నామినేషన్స్, ఇది ఒకటి. తనుజ ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడాలి. అబౌట్ మన ఇది మన బాక్స్ టాస్క్, 7 పెంకుల టాస్క్. నేను ముందుగా అది పెట్టుకుంటున్నా, 7 పెంకుల టాస్క్.
Bernie and Nikhil about last task decision తీసుకోలేదని. ఇమాన్యుయల్ అప్రిషియేషన్ అబౌట్ ప్రీవియస్ అప్రిషియేషన్ కానీ లేకపోతే ఫుడ్ మానిటరింగ్ సరిగ్గా చేయలేదు. బర్నీ గారు అబౌట్ సేఫ్ గేమ్ అని చెప్పిన పాయింట్. సంజన అబౌట్ ఫుడ్ దగ్గర ఫ్రస్ట్రేషన్ అయింది కదా, అదే తనుజ క్లాస్ పెట్టారో సంజన క్లాస్ పెట్టారో చూడాలి. దివ్యాకి అబ్సిడెన్సీ అప్రిషియేషన్ ఇస్తారు, బర్నీ గారికి సేఫ్ హౌస్ మేట్ అయ్యానికి అప్రిషియేషన్ ఇస్తారు. ఇది ఈ వీక్ ప్యానల్ మెంబర్స్ పెట్టిన పాయింట్స్. ఇది కామెంట్ చేసి పెడితే ఇది ఇందులో క్వశ్చన్ రాలేదేంటి? క్వశ్చన్ మిస్ అయిపోయింది. నీకు చెప్పింది అదే కదా, ఇమాన్యుయల్ అబౌట్ అప్రిషియేషన్ ఆర్ ఫుడ్ మేనేజర్ సరిగ్గా చేయకపోతే అని. నాకు క్వశ్చన్ కెప్టెన్సీ. ఎవరండి? సారీ ఓకే, అది నేను వేరేలా అర్థం చేస్తాను. హేమచంద్ర గారు ఈ తనుజాకి వీళ్ళు అందరు బ్యాక్ లో మాట్లాడుకురు కదా, తనుజ కెప్టెన్ అయితే అరుస్తుంది అని చెప్పి రాము, సాయి, గౌరవ్ ఈ వీడియో చూపించాలి. ఎందుకమ్మా మేము ఎందుకు వద్దనుకుంటారు, కెప్టెన్ అరుస్తున్నావు కదా, అది కంట్రోల్ చేసుకొని చూపించాలి. సుమన్, రాము వీళ్ళు కూడా అవి అందరూ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. everyone నాకు షుడ్ క్వశ్చన్ అబౌట్ డిమాండ్ బిహేవియర్ అది ఆల్రెడీ వచ్చేసింది. నాకు తెలిసి ఆ సాయికి కూడా ఏదో ఒక క్లాస్ ఇవ్వాలండి. అక్కడ ఎవరి ఐ దగ్గరికి థింక్ వెళ్తే డెమోన్ వాళ్ళు అండ్ మాటలు రామోని మాట్లాడుకుంటారు. అడుగుతారు, నాకు ఏమని అడుగుతారు. వీకెండ్ లో ఫుల్ సపోర్ట్ తనుజ బై నాగార్జున. నెక్స్ట్ ఆయిషా లవ్. ఓకే బ్రో, మ్యారేజ్ చేసుకో, ఆల్ ద బెస్ట్. వాట్ అబౌట్ కళ్యాణ్ అండ్ సుమన్ డిస్కషన్ సంచాలం? ఇది కూడా వచ్చింది కదా ఆల్రెడీ. ఎవరో చెప్పారు, రాలా ఎవరో చెప్పారు, ఇది చెప్పలా క్లారిటీ ఎవ్వరు చెప్పలా. అది ఫస్ట్ టాస్క్. సరే అది వదిలేసేయండి. పాయింట్స్ గైస్. Final issues with the ration manager, Divya versus Gaurav issue, Demon and Ritu classic regarding NASA, Kalyan versus Tanuja Godava, Madhuri regarding health and healthy bonds. ఓకే, నెక్స్ట్ దివ్యని ఈసారి షూర్ గా అడుగుతారు. దివ్యని ఈసారి షూర్ గా అడుగుతారు, నువ్వు రేషన్ మేనేజర్ గా కుక్కువ ప్రతిదీ వేలు పెట్టి ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నావు అని కెప్టెన్ కాబట్టి అడగలేము. ఈ విషయంలో నీ మేనర్ లో మాట్లాడుకున్నావు, దాని గురించి మాట్లాడారు. నాకు షుడ్ క్వశ్చన్ సంజన థ్రోయింగ్ ద ఫుడ్ అవే, ద క్రయింగ్ వెన్ తనుజ మేడం షౌటెడ్ హోస్ట్. కింగ్ నాకు ఎమ్మో, నీ కెప్టెన్సీలో ఏంటి గొడవలు? ఎమ్మో ఏంటో ఈసారి అందరిది కలవని కావాలని కంటెంట్ క్రియేట్ చేశారు నన్ను కొట్టడానికి, తొక్కనికి. Now should ask Tanuja if she is happy as Bernie became permanent housemate. Also, why Bernie escaped instead of supporting 1% dance task. Okay. Next second chance వచ్చినంత ఇంకా సేఫ్ గా మారుతామని రేలింగ్ ఫైన్ అవుతుంది. I'm following your live and panel members, especially commenters. Akshit can take question. Next, I should appreciate Tanuja Garu for completing second week as ration manager. Next, should appreciate Tanuja for being captaincy contestant. Oh, satirical. హేమచంద్ర గారు స్పెషల్ గా మళ్ళీ కన్స్ట్రక్షన్ రూమ్ లో పిలిచి వేయాలంటారు. వాట్ అబౌట్ దివ్య వర్సెస్ గౌరవ్ షటప్ టాపిక్? దివ్య వర్సెస్ గౌరవ్ షటప్ టాపిక్ కూడా యాడ్ చేద్దాం అనండి. మేము 2 సార్లు వచ్చింది కదా. అంతే, చాలా పాయింట్స్. నెక్స్ట్ ఓకే, అంతే. ఓకే, మళ్ళీ ఒక నిమిషం అక్షిత్. ఇదే కళ్యాణ్ సుమన్ సంచాలక టాస్క్ లో మాధురి గారిని కూడా క్వశ్చన్ చేయాలి. ఎందుకు నువ్వు శ్రీజ విన్నపించావు? టవర్ కట్టు పడగొట్టు.
ఏడు పెంకుల టాస్క్ అది గేమే రద్దు చేశారు కదండి. గేమే రద్దు చేసిన తర్వాత ఇంక దాంట్లో క్వశ్చన్ ఒకటి రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సరిగ్గా చెప్పలేదనే కాదు. ఆయన దెబ్బ తగిలిందని అది భరణి గారి భరణి గారికి దెబ్బ తగిలిందని రద్దు చేశారు. ఓకే. ఇంకొకటి వెంకట్ గారు, రేపు గిట్ట బన్నీ గారిని తీసుకొని వచ్చి దివ్య అండ్ తనూజని ఇద్దరిని నిలబెట్టి ఓట్ సైడ్ పోయి మాట్లాడుతూ పెడితే హైలైట్ ఉంటుంది. హైలైట్ ఉంటుంది. దగ్గర పోయి మాట్లాడు, నిన్న చేయాలి ఇప్పుడైనా చేయాలి. అసలు అక్షిత్ యాక్చువల్ ఈ రోజు ఆ ఛాన్స్ బిగ్ బాస్ తీసుకోవాల్సింది. అర్జునుడు కాదు అది ఇది అంటాడు కదా. ఈ రోజు లాస్ట్ లో సంచాలక్ గా ఆయన డెసిషన్ చెప్పేసిన తర్వాత భరణి మీరు ఎక్కలేదు ఏ స్టేజ్ మీదకి, మీరు ఏ స్టేజ్ మీదకి ఎక్కరో ఇప్పుడు నిర్ణయించుకోండి అని ఉండాల్సింది. అప్పుడు సూపర్ ఉండేది. అది కాదు వెంకటపురం, భరణి ఇన్వాల్వ్ చేయకుండా అసలు అందరూ ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిందే ఎక్సెప్ట్ రాము అంటే సచ్చినట్టు గొర్రెలు తలకాయలా ఊడిపోయేవన్నీ. అట్ట కాదండి. ఇప్పుడు లాస్ట్ లో అందరూ ఎక్కేసి దిగేశారు కదా. లాస్ట్ లో భరణి ఒక్కటే స్టేజ్ ఏది ఎక్కువ, అది కదా వచ్చిన సమస్య. ఇప్పుడు అందుకే అది కాదు బిగ్ బాస్ నెక్స్ట్ భద్రరామ మోగిన తర్వాత రాము చెప్పిన తర్వాత అట్లా కాదు, అందరూ ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిందే అని ఉంటే అప్పుడు నిఖిల్ కూడా తెలియదు కదా. ఇప్పుడు నిఖిల్ కూడా ఎక్కలేదు అసలు, ఎక్కి దిగేసాడు. దిగేసాడు కదా. అదే ఇప్పుడు ఇతను ఎక్కడ కూడా ఎక్కలేదు కదా. 11 నేను కావాలనే చేశారేమో బిగ్ బాస్. ఒక్క నిమిషం, ఒక్కరి మధ్యలో ఉండిపోయాడు భరణి గారు. ఇటు 5 ఉన్నారు. ఓకే, ఇప్పుడు నిఖిల్ దిగకపోతే అది డ్రా అయ్యేది. సో నిఖిల్ దిగిపోవడం వల్ల దివ్య విన్ అయ్యింది. ఓకే 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 అప్పుడు ఏమన్నా వచ్చే ఓకే క్వశ్చన్ వచ్చింది. నాకు డౌట్ బన్నీ గారు బయటికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన బన్నీ గారు అన్ని రోజులు బయట ఉండి కూడా రియలైజ్ కాకపోతే రియలైజ్ అయిపోతే ఇంకెందుకు. ఇప్పుడు ఆయన ఎక్కే మూమెంట్ లోనే అక్కడ ఆయన డెసిషన్ తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఎక్కుదాం అనుకునేసరికి పాట ఆపేసాడు. బిగ్ బాస్ కూడా కంటిన్యూ చేయలేదు. ఒక నిమిషం అండి, కాదు లాస్ట్ కి ఒక నిమిషం ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరూ బతలాడుకుంటున్నారు. ఆ తర్వాత పాట వచ్చింది, ఓ 2 నిమిషాలు పాట వేసారు. అప్పటి వరకు తను డిసైడ్ చేసుకోలేదా? పాట ఆగే టైంకి పోయి అనుకున్నారా? తనకి ప్రాబ్లం అవుతుంది కదా, తను అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ తగిలింది, అక్కడ ఎత్తుగా ఉంది కదా. ఇప్పుడు ఆయన గేమ్ లో ఆయన ఎక్కాడు కదా స్టేజ్. ఆయన గేమ్ లో ఆయన స్టేజ్ ఎక్కి సాంగ్ వచ్చేటప్పుడు డాన్స్ చేయలేదండి, చిన్నగానే ఎక్కి మామూలుగా అదే ఎక్కాలి కదా ఫస్ట్. ఇప్పుడు శారదా గారు డాన్స్ చేయకపోయినా ఎక్కొచ్చు కదా. పాట ఆపేసాడు కదండి, ఎక్కుదాం అనుకునేసరికి పాట ఆపేసాడు. చెప్పేదాకా బిగ్ బాస్ ఆగుతారా శారదా గారు? చెప్పండి. ఆయన ఆరాంగా డిస్కషన్ చేసి తనూజ ఒప్పుకుంటది. ఒక్క సెకండ్ అండి, తనూజ ఒప్పుకుంటదా? భరణి గారు అడిగితే నేను అటు సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు. అమ్మా తనకి నేను గేమ్ ఆడాను కదా, నేను అటు సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు తనూజతో. తనేమంటది నేను కూడా ఎందుకంటే తనూజ వచ్చేయడము ఏదో ఒకటి చెయ్యాలి కదండి. భరణి గారు చేసింది కరెక్ట్ అంటారు అంతేనా? తనూజ భరణితో మాట్లాడినివ్వకుండా ఎవరు దివ్యల మాదిరి అక్కడే ఉంటోంది. సో 2 times వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. లైవ్ లో నేను చూసేసా. అయిన తర్వాత దివ్య అడిగితే బన్నీ గారికి ఓన్ డిసిషన్ తీసుకునేది లేదా అండి? తను ఓన్ డిసిషన్ తీసుకోలేదు, ఇట్లా ఎవరికి సపోర్ట్ చేయాలి? శారదా గారు దీనికి రీజన్స్ ఇస్తే సిల్లీ కొడదండి. యాక్చువల్లీ దీనికి రీజన్స్ ఇస్తే సిల్లీ కొడుతుంది. ఒకటి సార్, ఇప్పుడు భరణి వచ్చేసి దివ్యాది ఎక్కితే మనమే అంటాం. ఎంత మనం వద్దనుకున్నా సరే మళ్ళీ దివ్యాదే ఎక్కాడు అని దాని గురించి కాదండి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలండి కంపల్సరీ కొన్ని సిచ్యువేషన్స్ లో. శారదా గారు బ్రేక్ అన్నాడు, అయినా కూడా తనుజాది వదలట్లేదు, ఫస్ట్ లో ఉంది కదా తనుజాది ఎక్కాడు. మనమే డిస్కషన్ చేసుకుంటామండి. డిస్కషన్ జరగాలంటే ఎక్కాలి కదా. అసలు ఇకపోతే అసలు డిస్కషన్ జరగదు కదా. ఇంకా అందుకే కాముకున్నారంట.
అప్పుడు ఆయనకి సగం ఏదైనా ఛాన్స్ ఎందుకండి? జరుగుతుంది డిస్కషన్, ఇది కాదండి, అది ఎక్కడా ఇంకా డేంజరస్ జరుగుతుంది, కదా. ఎక్కకపోయినా డిస్కషన్ జరుగుతుంది. అది తప్పే అంటాం, ఇది తప్పే అంటాం కదండి. అందుకనే రామచంద్ర గారు న్యూట్రల్ లైవ్ లో ఆయన. మరి ఇప్పుడు అనట్లేదా? శారద గారు ఇప్పుడు ఏమి అనట్లేదు మరి ఆయన్ని న్యూట్రల్ గా ఉన్నారని? మనమే అనుకుంటున్నాం, ఏ ఛానల్ అనట్లే, అదే బెస్ట్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు అలా సింపుల్ కాదండి, బిగ్ బాస్ రూల్ ఏంటి శారద గారు? బిగ్ బాస్ రూల్ ఏంటి? ఒక్క నిమిషం గైస్, కొత్త పర్సన్ ఎవరో జాయిన్ యా మాట్లాడండి. సమ్ ఆడియో ఇష్యూ అనుకుంటా. ఓకే గైస్, ఒక పాయింట్ నేను ఒకటి చెప్పేస్తున్నాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దీనికి ఫైనల్ ఏమంటారంటే, భరణి లైవ్ లో నేను ఇద్దరికి ఈక్వల్ గా చేయాలని అనుకుంటున్నాను అని ఒక పాయింట్ పెడతారు. ఫస్ట్ పెట్టిన తర్వాత ఇదంతా జరుగుద్ది. సో అదే ఈక్వాలిటీ. ఈ పాయింట్ లో అసలు భరణి కంటే అప్పుడు శ్రీజనే బెటర్ కదా. శ్రీజర్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది. సంతోష్ ఎట్లున్నావు? బానే ఉన్నా, మీరు? చూస్తున్నా. ఓకే హేమచంద్ర, నువ్వు లాస్ట్ కి వచ్చినావు అండ్ సంతోష్, మీ ఇద్దరికి ఇన్ కేస్ సాయి వీక్ ఉండి తనుజ తోటి పెట్టుకున్నాను నెక్స్ట్ గ్రాఫ్, సాయిది గ్రాఫ్ పెరుగుతుందా లేదా? వాట్స్ యువర్ ఒపీనియన్ కేస్? ఉంటే పెరుగుతుంది బ్రో నుంచమన్నా, కాకపోతే ఇల్లాజికల్ గా పోతే కొన్నిసార్లు సాయిది తగ్గే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే తనుజతో ఎవరు పెట్టుకున్నా మ్యాక్స్ అది పడిపోతుంది గ్రాఫ్ ఆటోమేటిక్ గా. అది లాజికల్ గా పెట్టుకుంటే ఓకే బ్రో, ఇల్లాజికల్ గా పెట్టుకుంటే ఏదన్నా వ్యాలిడ్ సినారియోలో పెట్టుకుంటే. ఇప్పుడు యాక్చువల్ గా సాయి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే డిస్కషన్ పెట్టుకోడు. డిస్కషన్ పెట్టుకుంటే మాత్రం లాజికల్ గా మాట్లాడతాడు. డిస్కషన్ పెట్టుకున్నట్టు ఎక్కడ కనపడ్డా డిస్కషన్ ఫ్రంట్ ఎండ్ లో పోయి పెట్టుకుంటే బాగానే ఉంటది. బ్యాక్ ఎండ్ లో పెట్టుకుంటూ ఉంటాడు. అదే వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బ్యాక్ ఎండ్ ఆడుతున్నారండి. చాలా మంది బ్యాక్ ఎండ్ ఆడుతున్నారు. ఫ్రంట్ ఎండ్ అసలు నిత్య గారు ఫ్రంట్ ఎండ్ కొంతమంది దిగుతారు నెక్స్ట్ వీక్ నుంచి. అలా కళ్యాణ్ చాలా ముందు కనిపిస్తుండు నాకు. నేను అనుకుంటున్నా ఆడితే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు 2 వరకు వెళ్ళాడు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుకుంటేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే తనకి వేరే వాళ్ళకి అంత కొట్టలేకపోతున్నారు కాబట్టి అక్కడే ఉంటది. వేరే వాళ్ళకి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ ఇమాన్యుయల్ లో చూస్తుంటే ఎంత బాగా ఆడుతున్నాడు. ఈ ఒక్క డ్రాబ్యాక్ సెట్ చేసుకుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. అసలు అదే నాకు అసలు నచ్చలేదు. ఇమాన్యుయల్ దగ్గర ఏం నచ్చలేదు అంటే, అసలు నేను ఇష్యూస్ జరిగేటప్పుడు ఎవరు తప్పు అని కరెక్ట్ అండ్ రైట్ గా చెప్పుంటే అసలు సూపర్ గా ఎలివేట్ అయ్యిండు. చాలా మంచి ఛాన్స్. కప్పు చేతి నిజంగా చెప్తున్నా, అందరూ చూసారా కప్పు చేతిలోకి ఇస్తుంటే ఇచ్చేసాడు. ఇది ఇమాన్యుయల్ ఇచ్చేసాడు. యాక్చువల్ గా ఆ రోజు నామినేషన్ చేసి ఉండుంటే బాగుండుండేది. తనే ఇస్తున్నాడు. కెప్టెన్ గా ఉండి నువ్వు క్వశ్చన్ చేయకుండా సర్ది చెప్పడానికి ట్రై చేస్తావు. ఆ పక్క భుజం దాడతావు, ఈ పక్క భుజం దాడతావు. నువ్వేం చేయడానికి ట్రై చేస్తావు నాకే తెలియదు. సో ఓకే గైస్, వి ఆర్ క్లోజింగ్ లైవ్. రేపు వచ్చి మాట్లాడదాం. సో ఎవ్రీవన్ బీ రెడీ ఫర్ టుమారోస్ షో. ఈరోజు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వీక్లో మనం చెప్పాలంటే దివ్య, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ ఎవ్రీవన్ గైస్, మొత్తం గౌరవ్, నిఖిల్ గేమ్స్లలో నెక్స్ట్ లెవెల్ ఇచ్చాను. బట్ అట్ లాస్ట్ క్యాప్టెన్సీ దాంట్లో చూస్తే దివ్య అయింది. అండ్ రేపు ఎలిమినేషన్ ఛాన్స్లో చూసాం ఏం జరగబోతుందో. ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బాస్ గోయింగ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది. మళ్ళీ అంటున్నా నెక్స్ట్ 50 days గైస్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. బీ రెడీ గైస్. మీ ఓట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పాయింట్స్ ఇంకా వేరే చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఎవ్రీవన్ బీ రెడీ విత్ యువర్ పాయింట్స్ అండ్ పైనకి వచ్చి మాట్లాడడానికి. అండ్ చాలా మంది ఆర్ వాచింగ్ అవర్ లైవ్ గైస్. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ సీ యూ ఆల్ గైస్ టుమారో విత్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కూడా పైనకి వచ్చి మాట్లాడండి. థ్యాంక్స్ ఎ లాట్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.